చేసినప్పుడు ఆహ్, నాకు ఈ యొక్క బైబిల్ స్టడీలోని ప్రత్యేకించి ఆయన యొక్క ప్రేమని ఇంకే విధంగా అర్థం చేసుకోవాలో ఆహ్, ఇంకా అంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అన్నది ప్రత్యేకించి అది ఇంకా తెలుసుకోవడానికి, దాన్ని గుర్తు చేసుకోవడానికి, నా లైఫ్‌ని ఇంకా మరి ఆయన యొక్క ప్రేమకి తగినట్టుగా హ్మ్. ఉంచుకోవడానికి అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు అంటే ఆయన ప్రతి విషయంలోనూ కూడా మనల్ని గద్దిస్తున్నాడు, క్రమశిక్షణ చేస్తున్నాడు. అయితే ఆ క్రమశిక్షణలోని మనము దేవునికి లోబడాలి ప్రత్యేకించి అన్నది అది మొదటగా నాకు అప్లై చేసుకున్నానన్నా. అంటే దేవుని యొక్క ప్రతి ఒక్క పనిలోని కూడా మరి పరిశుద్ధత అన్నది కూడా అది లేనప్పుడు, ఆ పని సరిగా లేనప్పుడు అది దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండదు. కాబట్టి ఆయన మనల్ని ఒకసారి గద్దిస్తున్నారు, లేదంటే పదే పదే మనకి చెప్తున్నారు. అది మనల్ని క్రమశిక్షణ చేయడానికే. ఎందుకనంటే ఆయన మనల్ని అంతగా అంటే నేను ఆయన కుమార్తెని కాబట్టి, నేను ఆయన యొక్క కుమార్తెగా ఏ విధంగా జీవించాలి అని ఆయన ఆశపడుతున్నారో, మరి ఆ విషయంలో నన్ను క్రమశిక్షణ చేస్తున్నారు. కాబట్టి నేను ఆయనకు లోబడాలని అది నాకు అప్లై అయిందన్న. తర్వాతొచ్చి మోషే ఎంత పరిశుద్ధతగా లేకపోతే, మరి దేవుని యొక్క సన్నిధిలోని ఆయన యొక్క ముఖాముఖిగా చూడడానికి మరి అవకాశం కలిగింది. అంటే దేవుని యొక్క సన్నిధిలోని ఎప్పుడు మరి ఆ యొక్క క్వైట్ చేసేటప్పుడు కావచ్చు, లేదంటే దేవుని యొక్క స్వరము వినలేకపోతున్నాము అంటే, మరి నా యొక్క ఆలోచనలు గాని, తలంపులు గాని, నా హార్ట్ మరి ఏ విధంగా ఉంటుంది? మరి ఎంత ఆహ్, ఆహ్ ఎంతవరకు ఆయన యొక్క సమయానికి ఆయనకి సమయాన్ని ఇస్తూ మరి ఆ యొక్క ఆహ్, దే మరి మోసే దేవుడు ఏం చెప్తే అది చెప్పింది చెప్పినట్టుగా చేశాడంటే ఎంత క్లియర్‌గా ఆయన యొక్క స్వరమును వినగలిగాడు అన్నది ఒకసారి నేను ఆలోచించుకొని అంటే ఆ యొక్క ఆలోచన నాకు కలిగిందనమాట. తర్వాతొచ్చి మన యొక్క హృదయం ఎప్పుడు కూడా దేవుని యొక్క దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి. ప్రతి విషయంలోని అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ప్రతి ఆలోచనను కూడా మన యొక్క హృదయాలు మరి యథార్థంగా ఉండాలి అని అదొకటి అన్నా. తర్వాతొచ్చి ఈ యొక్క ఏమంటారు? అంటే ప్రతీదీ కూడా ఆయన చాలా క్రమంగా జరిగిస్తూ వచ్చారనమాట. అంటే అంటే ఆ యొక్క అర్పణ అర్పించే విషయంలోను కూడా దేవుడు ఎంత క్లియర్‌గా పర్టిక్యులర్‌గా నువ్వు ఇలా చెయ్యి, మీరిది అర్పించండి అని చెప్తున్నారంటే, అంటే అదొక్క పనిని ఖచ్చితంగా ఆయన చెప్పింది చెప్పినట్టుగానే చెయ్యాలి. ఆయన యొక్క పద్ధతిలోనే చేయాలి. ఆయనకి ఇష్టమైన విధంగానే చేయాలి అన్నది. తర్వాత ఆయన మనల్ని వదిలిపెట్టరు. అంటే ఇజ్రాయెల్ ప్రజలు అంతగా విసిగించి లేదంటే మాట వినకుండా ఆయన యొక్క ప్రేమని అర్థం చేసుకోకుండా అసలు ఎన్ని సార్లు తప్పిపోయినా సరే దేవుడు మరి చూపించిన కనికరం గాని, ఆ దయ కానీ మళ్ళీ మళ్ళీ వాళ్ళకి అవకాశాలు ఇవ్వడము. అది నిజంగా మరి మన యొక్క జీవితం నా యొక్క జీవితం మరి ఎన్ని సార్లు నాకు అవకాశాలు ఇచ్చారు ప్రభువా అని మరి దాన్ని కూడా పరీక్షించుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారన్న. తర్వాత కృతజ్ఞత విషయంలోని అంటే దేవుడు మనకేదో ఇస్తేనే మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నాము అన్నదా? లేదంటే దేవుడు ప్రత్యేకించి మనకిచ్చిన రక్షణ విషయంలోని మరి ఎంత వరకు కృతజ్ఞత కలిగి మరి భయపెట్టరు. అదెంతో విలువైంది ఎంతో మరి యొక్క పాప బంధకాల నుంచి విడిపించి, ఆయన మనకి ప్రధాన యాజకుడిగా ఉండి, మరి అంతగా మనల్ని ఆ యొక్క రక్షణ ఇచ్చి రక్షణ ఆనందంలో నడిపిస్తున్నారు. మరి ఆయనకి ఏ విధంగా కృతజ్ఞత చెప్పగలము అన్నది కూడా పరీక్షించుకోవడానికి ప్రభు నాకు సహాయం చేశారన్న. తర్వాతొచ్చి ఈ యొక్క ఆయన మన పట్ల కలిగిన మరి లాస్ట్ ఒక చాప్టర్స్‌లో మనం చూసుకున్నప్పుడు కూడా మన యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఆయన ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారు. ఆయన యొక్క సన్నిధిలో మనల్ని ఉండమని ఆయన అంతగా మనతో అంటే సహవాసం చేయడానికి ఆయన అంతగా ఇష్టపడుతున్నారు. మనం ఆ విధంగా చేసినప్పుడు ఆయన మన పట్ల మరి కలిగి ఉన్న శ్రద్ధను కూడా మనం చూడగలుగుతాం. ఆ యొక్క ప్రామిసెస్ కావచ్చు, లేదంటే ఆ బ్లెస్సింగ్ కావచ్చు, అవన్నీ కూడా మన జీవితాల్లోని మరి నెరవేర్చబడతాయి. అవి మనం ఆయన చూపించాక
శ్రద్ధని, ఆ ప్రేమ అది అసలు వెలకట్టలేనిది నిజంగానే. అది నేను నిజంగా అప్లై చేసుకున్నప్పుడన్నా అది నిజమే కాదు ప్రభా! నేను ఇన్ని దినాలు కూడా ఇన్ని సంవత్సరాలు ఇంకా సజీవుల లెక్కలో ఉన్నానంటే అది నువ్వు నా పట్ల చూపించిన కృప అని, మరి ఆ యొక్క కృతజ్ఞత కలిగే విషయంలోని మరి హ్మ్. ఆ యొక్క విషయాల్లో ప్రభు ప్రత్యేకించి నాతో మాట్లాడుతూ వచ్చారన్న. నాకివి అంటే దేవుని యొక్క పనిలోని నిజంగా ఉండవలసిన క్వాలిటీస్ ఏమైతే ఉన్నాయో అవి ఎంతవరకు నాలో క్వాలిటీస్ ఉన్నాయి అని పరీక్షించుకోవడానికి కూడా ప్రభు నాకు సహాయం చేశారన్న. సో ఈ హోల్ బుక్ చదువుతా ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుని యొక్క అట్రిబ్యూట్స్, ఆయన గుణగణాలు, ఆయన అటువంటి వాడు కాబట్టే ఇటువంటి అవకాశాన్ని మనుషులకి కలగజేయటం, అవకాశాన్ని కల్పించటం, మరలా సరి చేసుకోవడానికి, సమర్పించుకోవటానికి. ఈ ఏర్పాటు కానీ లేకపోతే అసలు మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఈవెన్ బిలీవర్ అయిన తర్వాత కూడా చాలా ఇంపార్టెంట్. రైట్, ఇంకొకరు షేర్ చేసుకోండి. ఇంకొకరు షేర్ చేసుకోండి. వెంటనే ప్రతిసారి ఇంకొకరు రండి కాదు, త్వరగా వెంటనే చెప్పండి. ఈ హోల్ బుక్ ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు పొందిన మేలు, నేర్చుకున్న విషయాలు, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్, ఎటువంటి ప్రభావితం చేయబడ్డాం, ఎలాంటి చేంజెస్ ఏ రకంగా ఉపయోగపడింది అనేది బ్రీఫ్ గా షేర్ చేసుకోండి. రండి చెప్పండి. మౌనంగా ఉన్న వాళ్ళందరూ ఏమి నేర్చుకోలేదని అర్థం ఏంటి? ఇంకా పేర్లు పెట్టి పిలుస్తాను, ఇక పారిపోతారు, కొంతమంది డిస్కనెక్ట్ అయిపోతారు. పేర్లతో పిలుస్తానండి. వెంటనే షేర్ చేసుకోండి. అన్న ప్రైజ్ లేడన్నా చెప్తాం. అంటే నేను నేర్చుకున్నది ఏంటంటే నేను 20 నుంచి ఉన్నాను లేవికాండం. అదే మనస్సాక్షి విషయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, అంటే చేసేది తప్పని తెలిసినప్పుడు దేవుని ముందర అప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని పీస్ అన్నది వస్తుందని తెలుసుకున్నానన్నా, నేర్చుకున్నానన్నా. అంటే కొన్ని సార్లు ఆ ఒక పాపంలోనే ఉన్నట్టు, అంటే దాన్ని విడిచిపెట్టలేని విధంగా ఉన్నప్పుడు ఈ లేవికాండం ద్వారా మాట్లాడినప్పుడు దేవుడు మనకి మనస్సాక్షి విషయంలో వాత వేయబడిన మనస్సాక్షి అని, ఈవిల్ కాన్షియస్ అని, మంచి మనస్సాక్షి అని చెప్పినప్పుడు నాకు అర్థమైందన్న. అంటే మనం ఎప్పుడు కూడా మనస్సాక్షిని ఎప్పుడు కూడా వాత వేయబడిన దానిగా ఉంచుకోకూడదు, అవిధేయత కలిగి జీవించకూడదని నేర్చుకున్నానన్న. అంటే ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజుకి చూడాలన్నట్టు దేవుని ముందర ఎప్పుడైతే నేను ఒప్పుకుంటూ విడిచిపెట్టేవాడినో నాకు చాలా పీస్ వచ్చేదన్న. దేవుడు చాలా ఇది చేశాడు, చాలా విషయాల్లో ఒప్పుకోలు తనని ఇచ్చాడు, వాటి నుంచి ఓవర్కమ్ అవ్వడానికి కూడా నాకు సహాయం చేశారన్న. అలానే మన
సండే వర్షిప్ కి వెళ్ళేటప్పుడు కూడా ఏ విధంగా వెళ్ళాలన్నది నేర్చుకున్నామన్నా. అంటే మన పాపాలను ఏ విషయాల్లో తప్పుపోతున్నామో ఆ విషయాల్లో మరి దేవుడు ఒప్పింప చేయడానికి అలాగే విడిచిపెట్టడానికి కూడా ఎంతో సహాయం చేశారన్నా. ఓకే, అదంతా నాకు మెయిన్ ఇదేనన్నా. ఓకే తమ్ముడు, రండి ఇంకొకరు షేర్ చేసుకోండి. ఇంకొకరు షేర్ చేసుకోండి. అన్నా డిసిప్లిన్ ఆఫ్ గాడ్ అనేది ఇక్కడ ఈ యొక్క చాప్టర్ అంతట్లో కూడా అర్థమవుతా వస్తా ఉందన్న. ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క క్రమశిక్షణ తన ప్రేమించిన వారి పట్ల ఎట్లా ఉంటది అనే విషయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రభు సహాయం చేశారు. అది పాపం విషయమైనా మరి కృతజ్ఞతలు చెల్లించే విషయమైనా గానీ మరి ఏదైనా గానీ అన్ని విషయాల్లో కూడా మరి చూడటానికి ప్రభు సహాయం చేశారు. తర్వాత మరి తన సృష్టి పట్ల దేవుడికున్న కన్సర్న్ ప్రతి అది తినే విషయమే గానీ లేదనంటే మరి మన ఆరోగ్యం పట్ల ఆయనకున్న కన్సర్న్ గానీ అన్ని విషయాల్లో కూడా ప్రభు మన చేతికే అన్ని కూడా కాపాడుకోవటానికి ఇచ్చారు. సో ఆయన కన్సర్న్ కలిగి ఉన్నారు కానీ మనమే కన్సర్న్ కలిగి లేము. కాబట్టి మనం మన హెల్త్ పట్ల కూడా కన్సర్న్ కలిగి ఉండాలి అనే విషయం మరి ప్రత్యేకించి నాకు ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను కొంచెం నా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. తర్వాత వచ్చి ఆయన మరి యొక్క బుక్ అంతట్లో కూడా చూసుకున్నప్పుడు మరి ఎక్కడా కూడా ఫోర్స్ఫుల్ గా ఆయన మీరు ఖచ్చితంగా మీరు ఇట్లా పరిశుద్ధంగా ఉండాలి అని ఎక్కడ ఫోర్స్ఫుల్ గా ఆయన కోరుకుంటున్నట్లేదు కానీ మరి వాలంటరీగా మరి ఆయనకి ఒబీడియన్స్ చూపిస్తూ మరి మన యొక్క విల్ కోసం ఆయన మన కోసం చాలా ఓపికగా ఎదురు చూస్తున్నట్టు మరి చూస్తా ఉన్నామన్నా. మరి అందుని బట్టి మరి దేవుడు మన పట్ల ఎంత ఓపిక కలిగి ఉంటున్నాడో మనం తీసుకునే డెసిషన్స్ కొరకు కానీ లేదనంటే మనం ఒక ఒబీడియన్స్ నుంచి మన ఒక డిసొబీడియన్స్ నుంచి మళ్ళీ ఒబీడియన్స్ రావటానికి దేవుడు మన కొరకు ఎంత ఓర్చుకుంటూ సహించుకుంటూ మరి కనిపెట్టుకుంటూ మనల్ని సరిచేయటానికి ఆ ప్రాసెస్ మరి అంతట్లో కూడా దేవుడి యొక్క ప్రేమ తర్వాత ఆయన మన పట్ల కలిగి ఉన్న ఆ యొక్క ఎదురుచూపు చూస్తా అన్నప్పుడు మరి నిజమే దేవుడు ఇంకా నా జీవితంలో కూడా ఇంకా మార్పు కోరుకుంటా ఉన్నప్పుడు నేను కూడా అట్లానే ఉంటున్నానేమో అని చెప్పి మరి సరి చేసుకోవటానికి ఎప్పటికప్పుడు ప్రభు దగ్గర ఏ విషయంలో నేను తప్పిపోతా ఉన్నానో చూసుకోవటానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నారు. మరి తర్వాత ఓల్డ్ టెస్టిమెంట్ ఫస్ట్ బరువుల దగ్గర నుంచి మరి లాస్ట్ వరకు కూడా మనం చూసుకున్నప్పుడు మరి జీసస్ యొక్క నెరవేర్పు లేదనంటే జీసస్ యొక్క ఛాయ ఏ విధంగా ఆయన ఒక ప్లాన్డ్ గా మరి పండుగల్లో చూసుకున్నప్పుడు కూడా ఆయన మన యొక్క లైఫ్ అంతటి కూడా ఒక స్టేజెస్ ఆ పండుగల ద్వారా ఒక స్టేజెస్ లో చూపించినప్పుడు అసలు సృష్టి పట్ల లేకపోతే మానవుని పట్ల ఆయన ప్రణాళిక ఎంత ఉన్నతంగా ఉందో అనేది మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడు. అందులో నేను కూడా చాలా సార్లు అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఇంత గొప్ప ప్లాన్ ప్రభు మన పట్ల కలిగి ఉన్నాడు కాబట్టి దాని కొరకు ఇంకా సిద్ధపాటు అనేది తర్వాత పరిశుద్ధంగా జీవించడం అనేది చాలా అవసరము. మరి అది ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి అనేది నాకు అర్థమవుతా వచ్చిందన్న. తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని మరి వాక్యం షేర్ చేసుకుంటా ఉన్నప్పుడు కొంతమంది భక్తుల కొటేషన్స్ ఆ యొక్క సందర్భాన్ని బట్టి మరి వస్తా ఉన్నప్పుడు మరి జాన్
మాకు ప్రేయర్ చేసినట్లుగా నన్ను విరుచు ప్రభా అని మరి ప్రతి విషయంలో కూడా విరవటానికి ఇష్టపడాలి, సబ్మిట్ చేసుకోవటానికి, ఒబీడియన్స్ చూపించడానికి, ప్రభుకి నన్ను నేను ఇంకా లోపరుచుకోవటానికి, ఆయనకి అప్పగించుకోవటానికి నేను సిద్ధంగా ఉండాలి అనే విషయాలు నాకు అర్థమైంది అన్న. ఓకే, అండి ఇంకొకరు షేర్ చేసుకోండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అంటే చెప్పండి. మరి దేవుడు ఆత్మ మనలో ఉంది కాబట్టి ఆయన చెప్పినట్టుగా మనం నడవాలి. ఆయన ఆత్మ ఆయన మనతో ఉన్నారు, నాలో ఉన్నారు, మీలో అందరిలో ఉన్నారు. ఆయన ఆజ్ఞలు పాటిస్తూ పరిశుద్ధత కలిగి జీవించాలని, మరి అట్లానే మరి ఆయన ఎన్నో ఉపమానాలుగా మరి ఎన్నో మరి మనకు నాకు నేర్పించారు. మరి ఇక అది ఏంటంటే దేవుళ్ళలో ఇంకా ఎక్కువగా ఎదగాలని మరి పౌలు గారు చెప్పినట్టు మరి అంతా మరి వారందరూ కూడా చెప్పినట్టు మరి ఇంకా మరి దేవుడికి ఇంకా దగ్గరగా నడవాలని, ఆయనలో మరి నేర్చుకోవటానికి మరి ఎప్పుడు ఆయన బిడ్డలుగా ఉండి ఆయన సన్నిధిలో ఉండి నేర్చుకోవాలని ఆయన మనకి బోధిస్తున్నారు, నేర్పిస్తున్నారు, నన్ను అయితే నడిపిస్తున్నారు. దాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అంతే బ్రదర్. సో గాడ్స్ కన్సర్న్ అనేది ఎన్ని ఏరియాస్ లో ఉందో ఈ బుక్ మనం చూస్తా వచ్చాం. ఇందాక ప్రశాంతి షేర్ చేస్తా ఉంది కదా, ఆయనకి ల్యాండ్ గురించి ఉన్న కన్సర్న్ కనబడుతుంది, ఆయన సృష్టించిన భూమి ఎడల. తర్వాత నాట్ ఓన్లీ అవర్ స్పిరిచువల్ లైఫ్, మన ఫిజికల్ లైఫ్ గురించి కూడా, మన రిలేషన్స్ ఎట్లుండాలి, తర్వాత మన సెక్షువల్ లైఫ్ ఎట్లుండాలి, మ్యారిటల్ లైఫ్ ఎట్లుండాలి, లేకపోతే అన్నిటికంటే ముఖ్యంగా నాకు ఆశ్చర్యం వేసింది బుక్ చదువుతా ఉన్నప్పుడు, ఈ రోజుల్లో అందరికీ ఎక్కువ హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోయింది. ఎవరి కాళ్ళే డాక్టర్లు అయిపోయారు, ఎవరి కాళ్ళే రకరకాల డైట్లు, రకరకాల పద్ధతులు. ఎందుకు అని అంటే ఆ గట్ ఏదైతే ఉందో కడుపు, హెల్దీ గట్ ఎట్లా కలిగి ఉండాలి, ఎలాగ దీన్ని కొంచెం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అసలు మన గట్ యొక్క హెల్త్ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడని బుక్ ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు అసలు చాలా ఆశ్చర్యం వేసింది. ఏది తినాలో ఏది తినకూడదో, క్లీన్ అన్క్లీన్ ముందే చెప్పేసి, మన ఫుడ్ విషయంలో కూడా అంటే అక్కడ మొత్తం హోల్ ప్రాసెస్ లో మనకు కనబడుతుంది ఏంటంటే పేరెంటల్ హార్ట్. తల్లికి తండ్రికి పిల్లల యొక్క ఆరోగ్య విషయాలు, వాళ్ళకి ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు, ఇప్పుడు జలుబు చేసింది లేదా వాంతులు అవుతున్నాయి, ఇంకేదో అయ్యింది, సో ఇప్పుడు ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు, అన్ని బాగున్నప్పుడు కూడా రెగ్యులర్ బేసిస్ లో ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అని వాళ్ళ కడుపు గురించి పేరెంట్ ఆలోచించినట్టుగా ఆయన ఆలోచించడం అనేది కూడా చాలా ఆశ్చర్యమైన విషయం. అది దేవుని యొక్క పేరెంటల్ హార్ట్ కనబడుతుంది అక్కడ. రైట్, ఇంకొకరు షేర్ చేయండి. ఒకరికి మధ్యలో మీరు 2-3 నిమిషాలు సైలెంట్ గా తినేస్తే టైం సరిపోదు. త్వరగా వెంటనే షేర్ చేసుకోండి. మీరు నేర్చుకుంటే షేర్ చేసుకోండి, నేర్చుకోలేదు అనుకుంటే మౌనంగా ఉండండి. ఇక నేను బలవంతం చేసేదేం లేదు. నా వాయిస్ వినబడుతుందా? చెప్తాం. అన్న ఇందులో ఒక లేవికాండం మొత్తం అందులో దేవుని యొక్క పరిశుద్ధతకి చాలా ప్రాముఖ్యతగా, దేవుని పని విషయంలో పరిశుద్ధతతో దేవుని చేయాలి. తర్వాత ఆరోగ్య విషయాల్లో ఏ విధంగా కన్సర్న్ కలిగి ఉండాలనేది చూస్తూ నేర్చుకుంటూ వచ్చానన్న.
అంతేకాకుండా వ్యక్తిగతంగా దేవుడి దగ్గర గడపాలి, దేవుడి దగ్గర దాని నుంచి పొందుకునే విషయాల్లో దేవుడి సన్నిధిలో ఇందులో మనం మాట్లాడుతూ వస్తాం. నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశాడన్న. దాంతోపాటు ఉమ్, ఆయన పని విషయాలనే కాదు కానీ ఆయన వర్క్ లో కానీ ఏదైనా సరే ఆయన కంప్లీట్ గా ఆయన ఒక ప్రణాళికలు, ఆయన ప్లాన్స్, రకంగా చెప్పాలంటే మనం అనుకుంటూ ఈ విధంగా చేస్తే కానీ దేవుడు మనకన్నా ముందుగా ఆయన ఒక ప్లాన్స్ అనేది దీంట్లో క్లియర్ గా చూడడానికి, అంటే ఈ సమయానికి దేవుడు ఏం చెప్పలేదు కదా అంతానికి లేకుండా ప్రతి ఒక రకంగా చెప్పాలంటే ఒక రాజ్యాంగంగా దీంట్లో చూడడానికి, ఒక నియమాలను చూడడానికి కూడా ప్రభు సహాయం చేస్తారు. హెల్త్ విషయం కానీ, లేదా ఒక వర్క్ విషయాలు ఏ విధంగా చేయాలి, లేదా ఒక డెత్ విషయాల్లో ఏ విధంగా ఉండాలి, కాన్సెప్ట్ లో, లేకపోతే వ్యక్తిగతంగా ఆత్మీయంగా మనము పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా ముందుకు కొనసాగాలనేది కూడా ఇందులో మనం నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేస్తారన్న. అంతేనా? ఓకే, మంచిది. రండి, ఇంకొకరు షేర్ చేసుకోండి. మరొకరు షేర్ చేసుకోండి. ప్రైజ్ లార్డ్ అన్న. చెప్పండి. లేవికాండం నాకు అర్థమైన వరకు ఏంటంటే, ఏ అధ్యాయము ఎలాగా దానికి రిలేటెడ్ గా మళ్ళీ నిర్గమకాండంలోనికి వెళ్ళడం అనేది నాకు తెలిసిందన్న. తర్వాత అధ్యాయంలో దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని అనేసి కొన్ని తెలిసినవని నాకు. నెక్స్ట్ దేవుడు ఎలాగా ఆయన మన మీద ప్లాన్ చేసి ఉంచాడు అంటే, ఆయన ప్లానింగ్ కి మనం అప్పగించుకున్నప్పుడు అన్ని సజావుగా నెమ్మదిగా అర్థమైంది. నెక్స్ట్ ఆయన ప్లాన్ చేసేది ఏంటంటే, లేని వాళ్ళకి ఎలాగా వాళ్ళకి తగిన రీతిలో ఉండాలా, ఉన్న వాళ్ళకి ఎలా ఉండాలనేది ఆయన ఎవరి అదే వాళ్ళ జీవితాలను బట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ వేసిన ప్రణాళిక నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత అందులో నేర్చుకోవడం కూడా, అంటే ఇప్పుడు ఏ రకంగా ఉన్నామో అది ఆయనకి తెలుసు. ఓవర్గా ఆలోచించేసుకొని ఓవర్గా ముందుకు వెళ్ళిపోవాలని పరిగెత్తేయాలా అన్న తపన లేకుండా ప్రతిదీ ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన చిత్తానుసారంగా ఆయన అన్ని ఇస్తాడని అర్థమైంది. ఆరాధన కానీ, బలలో పాల్గొనేటప్పుడు కానీ అది ఆ టైమింగ్స్, అంటే రైట్ టైం అని, రైట్ హార్ట్ తో ఆయన్ని ఆరాధించడం, తర్వాత క్రమంగా ఆయన్ని ఎలాగా తెలుసుకోవాలి ఒకదాని వెంబడే అనేది అర్థమైంది. ఏం విడిచిపెట్టాలా, అతిక్రమాలని ఒప్పుకొని ఉన్న వాటిని విడిచిపెట్టడం కూడా నేర్చుకోగలిగాం. తర్వాత విడిచిపెట్టకుండా దేవుని మందిరానికి వస్తే ఎలాంటి పనిష్మెంట్లు ఉంటాయని కూడా నాకు అర్థమైంది. తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారం, ఆయన ఆజ్ఞని చెప్పిన మాట ప్రకారం ఆజ్ఞ అతిక్రమం చేయకుండా ముందుకెళ్తే మనం ఎలాంటి బ్లెస్సింగ్స్ ఉంటాయి మనకి అని అర్థమైంది. ఇందాక మీరు చెప్పినట్టుగా తర్వాత ఈ ఫుడ్ ప్రిపరేషన్ అది వచ్చేసరికి ఏదైనా తినేయచ్చు, ఎలా అయినా ఉండొచ్చు అని అన్నదాని కాకుండా దేవుడు మనకంటూ ఒక నియమం ఉంచాడు, ఏది తినాలి ఏది తినకూడదు. ఒకవేళ ఇప్పుడు ఉన్న కల్చర్ని బట్టి ఏదైనా తినేయొచ్చు అని అనుకున్నా దాని నుంచి వచ్చే పర్యవసానాలు, అప్పుడు కొన్ని పంది మాంసం తింటే ఇప్పటికీ కూడా క్యాన్సర్ ఉందని, తర్వాత అప్పుడున్న గింజలు ఇప్పుడు కూడా దాన్ని వాడుకుంటే ఎంత హెల్దీ అన్నది ఇప్పుడు ఇవన్నీ కూడా నేను నేర్చుకోవడం జరిగింది. ఆటి ప్రకారంగా నేను ముందుకెళ్తా ఉన్నాను. ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు కూడా 11వ అధ్యాయం ఓపెన్ చేసుకుంటే మనకి ఇది అని తెలుస్తుంది అని నాకు ఒక్కొక్క అధ్యాయం వారంటెడ్ గా ఒక్కొక్కటి నాకు బాగా అర్థమైందన్న. అంటే సేవకులు కానీ, అదే సేవకుడు అంటే మందిరానికి అడ్డతెరగా చిరిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దేవుని మందసం దగ్గరికి వెళ్ళొచ్చు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకోవడానికి మనకి ఆయన గొప్ప ధన్యతను దయచేశారని ఇవన్నీ నేను నేర్చుకోగలిగానన్న. ఓవరాల్ గా అయితే నేను చాలా దేవుని కృపను బట్టి వాక్యంలో ఎంత ఉంటది అన్నది నాకు బాగా అర్థమైంది. అంతే అన్న. మంచిదండి, దయచేసి రండి, ఇంకొకరు షేర్ చేసుకోండి.
ఇంకొకరు షేర్ చేసుకోండి. ప్రైజ్ లార్డ్ అన్న. వాయిస్ క్లియర్ అన్న? చెప్తాం. ఎవరు? మధునా? అవునన్నా. చెప్తాం. మేము 25, 26, 27 లాస్ట్ లో మేము జాయిన్ అయ్యాం. సో ప్రభు కృపను బట్టి మేము నేర్చుకున్న పాటలు అంటేనా 25వ చాప్టర్ లోకి వచ్చేసరికి నిజంగా దేవుడు ఒక కొత్త కోణంలో నుండి, వాక్యంలో నుండి మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు ఒక సమాజాన్ని నిర్మిస్తున్నట్టుగా, దానిలో అందరినీ ఒకే విధంగా చూడడం, భూమిని అంటే లేని వాళ్ళు భూమిని కుదవబెట్టి మళ్ళీ దాన్ని పర్మనెంట్ గా ఒకే దగ్గరికి రాకుండా 7 సంవత్సరాల తర్వాత లేదంటే 0 సంవత్సరాల్లో దాన్ని విడిపించబడడం అనేది, అంటే ఆ సొసైటీని ఒక ఈక్వల్ అందరూ ఈక్వల్ అనే స్టేజ్ నుండి కొత్తగా అనిపించింది. అంతేకాకుండా 26లోకి వచ్చినప్పటికీ కూడా 25 కూడా వడ్డీకి అంటే అది మనం జనరల్ గా వడ్డీకి ఇవ్వటం అది ప్రాఫిట్ కోసం ఇస్తా ఉంటాం, కానీ ఇక్కడ వడ్డీకి ఇవ్వటం అని అంటే మీరు మీ సహోదరులకు మీరు హెల్ప్ చేస్తున్నట్టే తప్ప, అది మీ బాధ్యత తప్ప దాన్ని ప్రాఫిట్ గా చేసుకోవద్దు, మీరంతా ఈక్వలే. సో దేవుడు ఒక కొత్త కోణంలో నుండి తన రాజ్యాన్ని ఎలా నిర్మిస్తా ఉన్నాడు అనేది అసలు, అంటే ఆ టైంలో ఉన్న కొంచెం బ్రేక్ అవుతుంది. మీరు విగ్రహాలను చేసుకోవద్దు అంటే వాళ్ళకు చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్తా ఉన్నాడు. మీరు విగ్రహాలను చేసుకోవద్దు, వీటి ద్వారా వచ్చే నష్టాలు ఏంటి, మీరు నా మాట వినటం వల్ల వచ్చే లాభాలు ఏంటి అనేది మళ్ళీ వాళ్ళకి చెప్పి, ఒకవేళ వాళ్ళు విగ్రహారాధన చేసి పాడైపోయినా కూడా మళ్ళీ మీరు ఒకవేళ మళ్ళీ నా వైపు తిరగడానికి మీకు ఆసక్తి ఉండేది అంటే మీరు మళ్ళీ నా వైపు తిరిగి అంటే మళ్ళీ నేను మిమ్మల్ని క్షమిస్తానని ఒక లాగా కనబడతా ఉంది. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తా ఉన్నాడు, ఇజ్రాయేలులకి కాదు కానీ ఈరోజు బిలీవర్స్ గా కూడా ధన్యత మనం కలిగి ఉన్నాం. ఆ తర్వాత 27వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు దేవుడికి ఇవ్వాల్సిన, దేవుడి దగ్గర మనం తీసుకున్న కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమిట్మెంట్ కోసం ఫిమ్ గా నిలబడాలనేసి వాటి గురించి కూడా ప్రభు మాట్లాడుతూ వచ్చారన్న. ప్రైజ్ లార్డ్. మంచిది. రండి, దయచేసి ఇంకొకరు షేర్ చేసుకోండి. లేవి కాండంలో ఉన్న బలుల గురించి చదువుతున్నప్పుడు అంటే కొత్త నూతన నిబంధనలో జస్ట్ అన్ని మెన్షన్ చేయబడతాయి కానీ ఏది డీటెయిల్స్ ఉండవు. అది జనరల్ గా వాటిని చదువుకుని ఎదరికి వెళ్ళిపోతాం, కానీ దాని గురించి డీటెయిల్డ్ గా మీరు చెప్పినప్పుడే కొంచెం వాటిని స్టడీ చేయడానికి ఎవరు హెల్ప్ చేశారన్న. కొన్ని విషయాలు అయితే కోడ్ అంటే నేను నార్మల్ కోడ్ అని అనుకున్నాను అన్న. అది కోడ్ అంటే బుల్ అని చెప్పి మీరు చెప్పాక అప్పుడు అంటే కొన్ని ఇట్లాంటి చిన్న విషయాలు కూడా దేవుడు ఏ బలి ఎలాగ ఇవ్వాలి, ప్రతి చిన్న డీటెయిల్స్ కూడా దేవుడు చెప్పడం అది నాకు బాగా అనిపించింది అన్న. అంటే దేవుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన మెన్షన్ చేస్తూ ఎవ్రీ డీటెయిల్ ని దేవుడు క్షుణ్ణంగా గైడ్ చేయడం కానీ దాన్ని ప్రతిది ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా దీన్ని ఎలాగా చేయాలి, యాజకులు ఎలా చేయాలి, తెచ్చిన వాళ్ళు ఎలా చేయాలి, దహన బలి అయితే అంటే టాపిక్ వైజ్ జస్ట్ మీరు రీక్యాప్ చేసినప్పుడే కొంచెం ఎక్కువ గుర్తుండే అన్న. మరలా లాస్ట్ వీక్ ధ్యానించుకున్న విషయాలు స్టార్టింగ్ లో ఒక 2-3 నిమిషాలు రీక్యాప్ చేసినప్పుడు అప్పుడు వాటిని వెంటనే గుర్తు చేసుకోవడానికి, మర్చిపోకుండా ఉండడానికి ఈ యొక్క అర్పణలో పిండిని ఇచ్చినప్పుడు దాంతో ఉప్పును కూడా దేవుడు జత చేయమన్నాడని
మీరు ప్రత్యేకంగా దేవుడు మీరు ఉప్పై ఉన్నారనే మాట మళ్ళీ అప్పుడు ఆ టాపిక్ మళ్ళీ నూతన నిబంధనలో ఉన్న విషయాలు హెబ్రీ పత్రికల్లో ఉన్న విషయాలని మళ్ళీ ఇంటర్ కనెక్షన్ లాగా అంటే వాటిని చెప్పడం అవి బాగా అర్థం చేసుకో అంటే హెబ్రీ పత్రిక ఆ విషయాలన్నీ చదివాం కానీ ఇలాగ ఇంటర్లింక్ గా చదువుకోవడం వాటిని అర్థం చేసుకోవడం దేవుడు హెల్ప్ చేశారండి. పరిశుద్ధత విషయంలో దేవుడు అంటే టేక్ ఇట్ ఈజీగా లేకపోతే ఏదైనా దేవుని పని ఎలా పడితే అలాగా చేసే అంటే ఏదైనా దేవుని పనే కదా, ఉద్దేశం మంచిదైతే సరిపోతుందని కొన్ని నాలో జనరల్ గా ఉన్న మన ఉద్దేశం మంచి ఉద్దేశంతో ఎలా చేసినా పర్వాలేదు అనేటువంటి కొన్నిసార్లు అనుకుంటా ఉంటాను. కానీ దేవుడు ప్రతి చిన్నదాన్ని ఎలాగ చూస్తా ఉన్నారనే విషయాల్లో నాకు టచింగ్ అనిపించినాయి. అంటే దేవుడు ఎవ్రీ డీటెయిల్ ని ఆయన చూస్తా ఉన్నారని. ఓకే, మంచిది. చూడండి, ఇంకొకరు షేర్ చేసుకోండి. కొద్దిగా బ్రేక్ అవుతుంది, చూసుకోండి సిగ్నల్. పర్వాలేదు, ఓకే. బ్రేక్ లాస్ట్ లో లేవికాను 25, 26, 27 వచ్చిన లాస్ట్ ఉన్నా ఇందులో ఈ విషయాల్లో దేవుడి వద్ద నుంచి వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది, సిగ్నల్ చూసుకోండి బయట. సిగ్నల్ గట్ట మీది సిగ్నల్ ఇష్యూ ఉంటుంది. ఓకే రండి, ఇంకొకరు షేర్ చేసుకోండి. ప్రైజ్ లార్డ్. నేను కూడా ఈ లేవి కాండంలో ధ్యానిస్తా ఉన్నప్పుడు దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించడం, దేవుణ్ణి ఎక్కువ స్తుతించడం అనేది నేను ఎక్కువగా నేర్చుకున్నాను. ఆయన యొక్క పరిశుద్ధత విషయాల్లో మరి ధ్యానిస్తా ఉన్నప్పుడు నా వ్యక్తిగత పరిశుద్ధత మరి సరి చేసుకోవడానికి మరి ప్రభు సహాయం చేశాడు. మరి రెండవదిగా ఈ బుక్ చదువుతున్నప్పుడు స్టార్టింగ్ బలుల గురించి ఎక్కువగా వింటా ఉన్నా. నేను కూడా బైబిల్ చదివేటప్పుడు నార్మల్ గానే బలులు అంటే ఏదో బలులు అన్నట్టు సమాధాన బలి, మరి పాప పరిహారార్థ బలి ఇవి వినడమే కానీ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది నేను కూడా ఎక్కడ వినలేదు, ఎవరు చెప్పినట్టుగా కూడా నాకు తెలియదు. కానీ ఈ బైబిల్ స్టడీస్ లో నేను ఎక్కువగా బలుల యొక్క వివరణ మరి అవి నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. ఇప్పుడు ఎప్పుడైనా చదవడానికి ముందు చదువుతున్నప్పుడు కూడా ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది నాకు ఎప్పుడు గుర్తుంటది. దేవుని అందరిని బట్టి స్తుతిస్తా ఉన్నాను. తర్వాత దేవుడు మరి అర్పణ విషయంలో నాతో మాట్లాడింది. ఎట్లా మరి ఇవ్వడం అనేది ఒక వ్యసనంగా అవ్వాలి మనకు అనే విషయం నాకు దేవుడు నాతో ఆ విషయాల్లో మాట్లాడాడు. తర్వాత ప్రథమ ఫలం మనము ఇచ్చేటప్పుడు నేను ఇస్తే ఇవ్వచ్చు, నేను కూడా ఒక సేవకురాలను కదా, అంటే మిగతా వాళ్ళే ఇస్తారు, నేను దేవుడు కూడా ఇవ్వాలి అనేది ఎప్పుడు అనుకునేదాన్ని. కానీ యాజకులు కూడా ఇవ్వాలి అనే విషయాలు, యాజకులు కూడా అర్పించాలి అనే విషయం నేను నేర్చుకున్నాను. అప్పటి నుంచి నేను కూడా ఆ ఏరియాలో మరి సరి చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. తర్వాత దేవుని పని అది ఆయన పద్ధతిలో ఆయన విధానాల్లో చేయాలని అది కూడా నేర్చుకున్నాను.
మరి అహరోను కుమారులు చనిపోయారు ఆయన అన్య బలాన్ని తీసుకొచ్చినప్పుడు. మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన అన్ని బలులు అట్లాంటి అర్పణలు మనం అర్పించలేకపోవచ్చు, కానీ మరి యేసు ప్రభు ద్వారా మనకి మిస్టేక్స్ చేసినా కూడా దేవుడు మనకి ఎంత యాక్సెస్ ఇచ్చాడని మరి దాన్ని బట్టి కూడా ఎక్కువగా స్తుతించాను. నిజంగా అప్పుడున్నటువంటి పనిష్మెంట్ ఇప్పుడు మనకి ప్రభు ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన కనికరము మనకి దేవుడిచ్చాడు. అందరి బట్టి కూడా దేవుని స్తుతిస్తా ఉన్నాను. తర్వాత క్రియేషన్ విషయాలు నాకు బాగా, ఎప్పుడు దేవుడు మనుషుల్నే ఎక్కువగా పట్టించుకుంటాడు, వాటి విషయాల్లోనే ఎక్కువగా దేవుడు మాట్లాడతాడు, ఆ విషయాలే అనుకున్నాను. కానీ ఆయన సృష్టి గురించి కూడా ఆయన కన్సర్న్ కలిగి ఉన్నాడనే విషయం నాకు బాగా టచ్ అయింది. ఆ విషయాలను బట్టి కూడా దేవుని స్తుతించాను. తర్వాత ఈ లేవికాండం ధ్యానించినప్పుడే మరి బల్ల యొక్క పాత్రలు మరి చేసేటప్పుడు కానీ మరి వాటిని అంటే అవి ప్రతిష్ఠించబడినవి ఎట్లాగా వాడబడాలని కూడా చెప్పినప్పుడు నిజంగా నేనైతే ఇక్కడ కొన్ని తెలియకుండా వేరే వాళ్ళు వాడడము, తర్వాత ఆ విషయం మరి వాటినే మళ్ళా బల్లపాత్రను అట్లే పెట్టి చేసేదాన్ని. దేవుడు నన్ను గద్దించినప్పుడు నేను వెంటనే ఆ బల్లపాత్రలన్నీ మార్చడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అందరి బట్టి కూడా స్తుతిస్తా ఉన్నా. తర్వాత దేవుడు ఎందుకు లేవీల్ని చూజ్ చేసుకున్నాడనే విషయము నాకు చదివాను కానీ అంతగా నాకు గుర్తులేదు. కానీ ఇక్కడ మరి వాళ్ళ యొక్క శాపాన్ని దేవుడు ఎక్కువ మరి ఎలా ఆశీర్వాదంగా మార్చాడు అనే విషయాలు, వాళ్ళు తీసుకునే స్టాండర్డ్ బట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వాదంగా మరి ఉంచాడనే విషయాలు కూడా నేను నేర్చుకున్నాను. ఇంకా ఉన్నాయి గాడ్స్ డిసిప్లిన్ కానీ, మరి ఆయన యొక్క ఫుడ్ విషయాలు, మరి డిసిప్లిన్ విషయాలు కానీ, ఆయన యొక్క కన్సర్న్ మన పట్ల ఆయన కలిగి ఉన్న విధానాలు కానీ, అవన్నీ మరి నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. అందరి బట్టి కూడా దేవుని స్తుతిస్తా ఉన్నాను. మంచిది. దయచేసి రండి, ఇంకొకరు షేర్ చేసుకోండి. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. అమ్మా చెప్పండి బ్రదర్. నేను అంటే ఇంతవరకు ఎప్పుడు కనెక్ట్ కాలేదు, కొన్నిసార్లు టైం ఉన్నా కూడా నేను కనెక్ట్ అవ్వలేదు, దయతో క్షమించండి. అంటే ఇప్పుడు నేను ఏం కోల్పోయాను అనేది నాకు మెసేజ్ అంతా వింటున్నప్పుడు నాకు అర్థమైంది. ఇంకొకసారి పొరపాటు ఎప్పుడు చేయను బ్రదర్. నాకు ఖచ్చితంగా కనెక్ట్ అయ్యి నేను నేర్చుకుంటా బ్రదర్. ఇప్పుడైతే నేను ఇంతవరకు కనెక్ట్ అవ్వలేదు. ఓకే అమ్మా, మంచిది. ఓకే బ్రదర్. రండి, మరొకరు షేర్ చేసుకోండి. రెండు అధ్యాయాల్లో నేర్చుకున్నాం అన్న. మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానంగా మనం దేవుని, ఆయనే మనకు ప్రథమ స్థానం, తర్వాత మిగతా అన్ని కూడా మరి రెండవ స్థానంలో ఉంటూ దేవుడే ప్రథమంగా మనం నడిపిస్తారని మనం ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వాలన్నా ఆ విషయం నేర్చుకున్నాను. తర్వాత ఆయన అంటే ఏదైనా ఒక ప్రణాళిక పరంగా మన ఎడల కలిగిన ప్రతి విషయంలో కూడా మన అవసరత విషయంలో కానీ మనం నడిచి ఏ విధంగా వెళ్ళాలో ఆయన మన తండ్రి వలె తండ్రి తన కుమారుని ఏ విధంగా అయితే నడిపించదలుచుకున్నాడో ఆ మార్గంలో నడిపించడానికి మనల్ని అలా సిద్ధపరుస్తూ ఉన్నాడని తెలుసుకున్నాం అన్న. ఈ విషయాల గురించి తెలుసుకున్నాం అన్న. ఈ రెండు విషయాలు అర్థమయ్యాయి. ఓకే తమ్ముడు. ఇల్లేంటి అక్కడ నుంచి ఫోన్ లైన్ లో ఇటు వచ్చారా? కనెక్ట్ చేసామండి. ఓకే ఓకే, అర్థమైంది. ఓకే, మంచిది. రండి, దయచేసి ఇంకొకరు షేర్ చేసుకోండి.
మరొకరు షేర్ చేసుకోండి. నా ప్రైజ్ లోడనా దీంట్లో మరి పాయింట్స్ అన్ని ఆల్మోస్ట్ షేర్ అయ్యాయి. ఆయన క్రమానికి కూడా ఏదైనా పాయింట్ అయినా సరే పాయింట్ షేర్ చేసుకోండి. మిగతా వాళ్ళు కూడా ఆల్రెడీ పెట్టేశారని సైలెంట్ గా ఉండక్కర్లా. అదే క్రమానికి ఆయన ఆయన ఒక క్రమాన్ని కలిగి ఉంటారు. ఆ క్రమానికి కూడా పరిశుద్ధత ఉంటది అన్నది అంటే బలులో అర్పించే విషయంలో దేని తర్వాత ఏం చేయాలి అన్నది ప్రాసెస్ చెప్తూ ఉన్నప్పుడు మాటి మాటికి మరి మోషేతోను అహరోన్తోను మాటి మాటికి మళ్ళీ రిపీట్ చేపిస్తారు. అంటే అది కాదు ఇది అని, అంటే మళ్ళీ ఎక్కడ రాంగ్ చేస్తారు అనేసి అక్కడ 7 days 7 times అని అక్కడ చేయడం అనేది మనం చూస్తా ఉన్నాం. అంటే ఆయన చెప్పిన పద్ధతిలో మనం వెళ్ళాలి అనడానికి ఆయన మనకి నేర్పించేంత వరకు కూడా చాలా ఓపికగా ఉండడం అక్కడ మనకి కనిపించుద్ది. ఇంకా మళ్ళీ పాయింట్ అంటే తప్పు చేసిన వాళ్ళకి కూడా మరి ఆశ్రయపురాల్ని నిర్మించి వాళ్ళు బై మిస్టేక్ చేసినా లేదంటే ఏదైనా చేసినా అక్కడ పోయి దాక్కోవడానికి వాళ్ళకంటూ ఒక సమయం కొరకు ఉండడానికి మళ్ళీ వాళ్ళ తరపున ఒకరు మాట్లాడటానికి కూడా మళ్ళీ ఒకరిని పంపించడము. అంటే మంచిగా ఉన్న వాళ్ళనే కాదు కానీ తప్పులు చేసిన వాళ్ళకి కూడా దేవుడు ఎంత కన్సర్న్ చూపిస్తున్నారు. అంటే ఆయనలా ఎవరిని తప్పు చేసినా సరే కూడా విడిచిపెట్టే పనిష్మెంట్ వెంటనే ఇచ్చే విధంగా అక్కడ కనిపించదు అనమాట. అంటే ఎంత ప్రేమిస్తున్నారు మనల్ని అన్నది తప్పులను కూడా అన్నది మనకు అక్కడ అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల్ని లేదా యెహోరానుని మరి ఈ లేవీయుల్ని సెలెక్ట్ చేసుకున్న విధానాన్ని చూసుకున్నట్లయితే అంటే అక్కడ లేవీలే ఎందుకు యాజకత్వం చేస్తున్నారు అన్నప్పుడు మనం తెలుసుకున్న తర్వాత అంటే చిన్న కమిట్మెంటే మరి ఎంత పెద్ద పనికి మనం నిలబడేలాగా ప్రభు మనల్ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నది చూస్తాము. అంటే చిన్న చిన్న కమిట్మెంట్లే అవి ఎంత పెద్ద పనికి మనల్ని ముందుకు తీసుకెళ్ళాయి అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఎంత ఆ చిన్న చిన్న కమిట్మెంట్స్ దేవుడు ఎంత హానర్ చేశారు అన్నది కూడా అక్కడ క్లియర్ గా అర్థమైంది. మరి ఈ యొక్క భూమి ఈ యొక్క సృష్టి పట్ల ఆయన ఎంత కన్సర్న్ కలిగి ఉన్నారు. ఈవెన్ భూమి విషయంలో కానీ చెట్లు పోట్ల అన్నిటి విషయాల్లో కూడా ఆయన ఎంత ఎట్లా ఉంచుకోవాలి, ఎట్లా నీట్నెస్ గా ఉంచుకోవాలి, మరి అన్ని కూడా మనం సృష్టి అంతటిని పాడు చేస్తున్నాము అని అంటే మరి ఆయన ఎంత బాధపడుతున్నారు అన్నది కూడా మనకి క్లియర్ గా కనిపించుద్ది. ఇంకొక పాయింట్ లో మరి స్త్రీల యొక్క ఆ యొక్క సిస్టమ్ ని కూడా మరి ఆయన ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, ఏం చేయాలి అన్నది. అంటే అది ఒక చెడ్డదైతే కాదు కానీ అది ఒక రెస్ట్ కోసము ఆ సమయంలో వాళ్ళకి రెస్ట్ అవసరము, దాని నిమిత్తమే వాళ్ళ అన్ని డేస్ అట్లా ఉండాలి అన్నది క్లియర్ తో అంటే ఆ క్లియర్నెస్ అంత క్లియర్ గా మరి వాక్యాన్ని మనకి ఇవ్వడం అక్కడ కనిపించుద్ది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ రూల్స్ కానీ ఏవైనా కానీ క్లియర్ గా ఆ ఎక్స్ప్లెనేషన్ అన్నది కంటికి ఎంతో చక్కగా వివరించినట్లు వాక్య భాగాన్ని దేవుడు నాకు అర్థమయ్యేలాగా చేశారు. అంటే ఏ ఒక్క రిలేషన్ ని కూడా ఆయన ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ని రిలేషన్షిప్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావడం, ఫ్యామిలీని రిలేషన్స్ లో కానీ మళ్ళీ జెంట్స్ ఎట్లా ఉండాలి, లేడీస్ ఎట్లా ఉండాలి అని కానీ మరి సృష్టిని ఎట్లా మనము చూసుకోవాలని కానీ మందిరంలో ఎట్లా ఉండాలి, ఎట్లా పడితే అట్లా ఉండకుండా మరి ఎట్లా డిసిప్లైన్ గా ఉండాలి, మందిరంలో ఉన్న సామాన్లు మనం ఎంత పరిశుద్ధంగా చూసుకోవాలి, పనుల విషయంలో ఎట్లా పరిశుద్ధంగా మనం ముందుకు చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని టచ్ చేసుకుంటూ వెళ్ళడం అన్నది ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. దేవుడు ఇచ్చిన యొక్క నాకు ఇచ్చిన యొక్క అండర్స్టాండింగ్ బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ. రండి ఇంకొకరు షేర్ చేసుకోండి.
రండి మరొకరు షేర్ చేసుకోండి. ప్రైజ్ బ్రదర్. చెప్పండి. లేవి కాండంలో నేను ఫస్ట్ నుంచి వినలేదు కానీ మధ్యలో కొన్ని స్కిప్ చేశాను. అయితే విన్నంత వరకు అయితే బాగా నన్ను దేవుడు నాతో మాట్లాడింది. పరిశుద్ధత కలిగిన వారు మనకి లేవి కాండ 21లో లేవి గోత్రాల్లో ఉన్న అహరోను సంతతి గురించి మీరు వివరించారు. యాజకత్వం చేసేటువంటి వారు ఎలా ప్రత్యేకతను సంతరించుకున్నారు, వాళ్ళ పరిశుద్ధత ఏంటి అనే దాని గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు ఒక మాట అక్కడ చాలా స్ట్రెస్ చేశారు. దేవుని చేతిలో బలమైన ఆయుధాలుగా మరి ఉపయోగపడాలంటే పరిశుద్ధత కలిగిన వారే కావాలి, కానీ టాలెంట్స్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు దేవునికి అవసరమే లేదు అని చెప్పారు. దేవునికి బలమైన ఆయుధాలుగా ఉండాలంటే పరిశుద్ధత కలిగిన వారే కావాలి అని చెప్పేసి అది బాగా నన్ను ఆకట్టుకుంది. నిజంగానే కదా, మనము ఇహలోక పరంగా చూసినప్పుడు అన్ని కూడా ఫిజిక్గా అన్ని చూసుకుంటాము. వాళ్ళకు వాక్చాతుర్యం ఉందా, అది ఉందా, సింగింగ్ అట్లా. కానీ అది నేను ఎప్పుడు వింటున్నాము ప్యూరిటీ ఉండాలి, పరిశుద్ధత. కానీ నిజంగానే ప్రభు బలమైన ఆయుధాలుగా మారాలి అని అంటే పరిశుద్ధత అనేది అదొకటి చెప్పారు. నెక్స్ట్ ఇంకొకటి కూడా నన్ను బాగా ఆకర్షించింది ఏంటంటే, ఒక ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి అంటే ప్రభువులోకి వచ్చినటువంటి వ్యక్తి క్రైమ్ చెల్లించాలి, వెల చెల్లించాలి. ఆ వెల ప్రభు మన కోసం చెల్లించారు. కానీ మనము చెల్లించాలి అని అంటే దానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ వెల, ఆ క్రైమ్ ఏంటి అనేది మీరు బాగా స్ట్రెస్ చేసి చెప్పింది. లోకము, పాపము నుండి, శరీరము నుండి ప్రత్యేకత కలిగి ఉన్నప్పుడు అది ఒక్కొక్క స్టెప్గా స్టాండర్డ్స్ ని బేస్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు మనకి సహాయం చేస్తారు. ఖచ్చితంగా మనము ప్రత్యేకించబడిన వాళ్ళంగా ఉండాలి అనుకుంటాం మన సామర్థ్యం కొద్ది. కానీ ఇవన్నీ కూడా మన వల్ల అయ్యేవైతే కానే కాదు. క్రయం చెల్లించినప్పుడు మనం ప్రభు కొరకు ఒక స్టెప్ తీసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని బలవంతులుగా చేసేవారు అని అదొకటి చెప్పారు. ఇంకోటి ఇప్పుడు చనిపోయినప్పుడు ఒక ప్రత్యేకంగా క్రైస్తవులని తీసుకెళ్తా ఉంటారు. అక్కడ కూడా క్వశ్చన్ వేసాను, చావు అనేది దేవుని వల్ల కలిగిన ఫలితమా, అదే దేవుని వల్ల కలిగిన ఫలితమా, లేదా పాపమా, పుణ్యమా, లేదా అంటే చచ్చిందాన్ని తాకడం అనేది అశుద్ధత ఏమన్నా కలిగిస్తుందా అని చెప్పేసి అది కూడా అడిగినప్పుడు మీరు అది కూడా చాలా సవాళ్ళు ముట్టుకొని అపవిత్రపరచుకోకూడదని ఆ రోజుల్లో చెప్పారు. కానీ అది కూడాను ఒక అంటే ఒక సిస్టమాటిక్ గా వెళ్ళాలి. అది పెండ్లి అయినా సరే, అది ఫ్యూనరల్ అయినా సరే ఒక ప్రత్యేకతగా వెళ్ళాలి, ప్రత్యేకత అనేది సంతరించుకుంటుంది అని చెప్పారు. అక్కడ చెప్తూ ఒక వచనం కూడా మీరు 21:7 జారస్త్రీ గురించి కూడా మాట్లాడినప్పుడు, హోషియా జనులు యెహోవాను విసర్జించారు, వ్యభిచారం చేసేటువంటి దిబ్లే కుమార్తె గోమెరును గురించి కూడా అక్కడ ప్రస్తావించారనమాట. అయినప్పటికీ వాళ్ళు ఏ విధంగా ప్రభు సన్నిధికి వాళ్ళు ఒబే అయ్యారు, హోషేయాలు ఒబే అయ్యారు. అదొకటి అక్కడ తీసుకొచ్చారనమాట. అక్కడ నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, ఒబే అయినప్పుడు దేవుడు మనల్ని ఆచరణాత్మకంగా అవి కఠినంగా ఉంటాయి, అయినప్పటికీ ఫలితం అనేది ఖచ్చితంగా బాగుంటది. పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ కూడాను మనము సాధించగలము, ఒక హోప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పారు. అయితే అవిధేయత అనేది దేవునికి ఇష్టమై ఉండదని, విధేయత వాళ్ళని ఆశ్రయించబడతామని, అలాగే మనము దేవునికి మనము సమస్తము వనరులు కానీ, సమయం కానీ, శక్తిని కానీ ఇవన్నీ ఇచ్చి ప్రభుని ఘనపరచాలి, అదొకటి చెప్పారు. అలాగే ఇంకోటి కూడాను, ఒకప్పుడు ఆరాధించేటువంటి వారు యాజకుల మధ్యవర్తిత్వం ద్వారా ఆరాధించేవారు అని చెప్పారు. కానీ ఇప్పుడు మన ఆరాధనకు మధ్యవర్తిగా క్రీస్తుపై మనం ఆధారపడాలి అని చెప్పేసి అవి నేర్చుకున్నాను బ్రదర్. ఇంకా చాలా చాలా ఉన్నాయి, కానీ మెయిన్ అనమాట అది నేర్చుకున్న తర్వాత మిమ్మల్ని దాసుడు అని పిలవలేదు, స్నేహితులని పిలుచుకున్నాను అని చెప్పేసి అదొకటి. అలాగే పస్కా పండుగ చాలా బాగా అనిపించింది. అది పులియని రొట్టెల అంటే మీరు పొంగకూడదు, నెక్స్ట్ పులియకూడదు, పులియకూడదు, ఈ రెండు విషయాల్లో మరి అది ఎలా చేయాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ పండుగ ఆ యొక్క అది ఎలా చేయాలి అనేది కూడా అది కూడా చెప్పారు. అలాగే ఈ పస్కా అనేటువంటిది ఈ ఐగుప్తులో నుండి ఏ విధంగా మనము ఆ పండుగ ఏ విధంగా పాపం నుండి ఏ విధంగా మనం దాటి వచ్చిన తర్వాత ప్రభుని ఎలా ఘనపరచాలి, అప్పుడు ఐగుప్తు బానిసత్వం నుండి వాళ్ళు దాటి వచ్చిన తర్వాత పస్కా పండుగను వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఆచరించారు. ఆ తర్వాత మనం కూడా ఇప్పుడు పస్కాని ఎందుకు చేస్తున్నామంటే, మనము పాప ప్రక్షాళన చేయబడిన తర్వాత ప్రభు మన కోసము ఈ లోకానికి వచ్చి పాప ప్రక్షాళన చేయబడి ఉన్నారు కాబట్టి, క్రీస్తే బలి పశువుగా అయ్యారు కాబట్టి ఆ రక్త ప్రోక్షణ క్రయం ద్వారా
మనకు విమోచన విడుదల వచ్చింది కాబట్టి ఆ పండుగను మనం ప్రతి విశ్రాంతి దినాన్ని చేసుకోవడానికి దేవుడు కృప అనుగ్రహించారు అని చెప్పేసి చెప్పారు బ్రదర్. ఇవి నేను నేర్చుకున్నాను బ్రదర్. ఇంక మధ్య మధ్యలో స్కిప్ అయిపోయాను, కొన్ని కారణాల వల్ల నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. యాక్చువల్ గా నాకు అసలు ఈ పాత నిబంధనలో ఈ 4 ఇష్టమే ఉండదు. ఇష్టం ఉండదంటే నాకు అర్థం కాదనమాట. కానీ దేవుడు మీ ద్వారా దేవుడు చాలా బాగా అంటే ఇంట్రెస్ట్ గా అనమాట, ఇంకా వినాలి, ఇంకా క్రొత్త విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి తపన నేను ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా కనెక్ట్ అయ్యి వింటున్నాను అనమాట. అంటే అక్కడ కన్వీనియంట్ లేకపోయినప్పటికీ దేవుడు ఆ విధంగా మాట్లాడుకుంటూ వచ్చారు. దీన్ని బట్టి నేను చాలా ఆస్వాదించబడ్డాను, చాలా నేర్చుకున్నాను. అందుని బట్టి దేవునికి మహిమ, మీకు ప్రేస్తాను. థ్యాంక్ యూ. దేవునికి మహిమ. ఇంకెవరన్నా షేర్ చేసుకుంటారా? ఇంకేమన్నా షేర్ చేసుకుంటారండి? ఓకే, మంచిది. ఈ 27 అధ్యాయం ఆల్మోస్ట్ నియర్లీ 1.5 year ప్రభు యొక్క సహాయం వలన ఇది సాధ్యమైంది. 2011 నుంచి పరిచర్లో ఉన్నప్పటికీ 11, 12, 13 ఏదో వెళ్ళిపోయింది. 14 నుంచి కొంచెం సిస్టమేటిక్ గా బైబుల్ని స్టడీ చేయటం, బైబుల్ స్టడీస్ మొదలుపెట్టిన తర్వాత చాలాసార్లు అనిపించేది నాకు లేవికాండం అంటే ఆన్ అండ్ ఆఫ్ మిగతా గ్రంథాలు టచ్ అవుతా ఉండేవి వాక్యం చెప్పేటప్పుడు, లేదా వేరే ఎవరైనా వాక్యాలు షేర్ చేసుకునేటప్పుడు. లెవిటికస్ ని కొంచెం టచ్ చేయకపోవటం, నేను చదివేటప్పుడు నాకు అది అర్థం కాకపోవటం. సో అట్లాగే నాకు ఈ బుక్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఎలాగైనా సరే ఇది నేను కొంచెం స్టడీ చేయాలి, నేర్చుకోవాలి, ముందు నా కోసం, పక్కన వాళ్ళ కోసం తర్వాత. అయితే సమయం భయం వేసేది. ప్రతిసారి మళ్ళీ మొదలు పెడతాం అనుకోవటం, మళ్ళీ స్కిప్ చేసి ఇంకొక దానికి వెళ్ళిపోవటం, అట్లాగా కొన్నిసార్లు జరిగింది. అయితే దేవుని కృప వల్ల ఈసారి ప్రభు దాన్ని సాధ్యపరిచారు. ముందు మీ అందరికంటే ఎక్కువ మేలు పొందింది నేను. మీకు నేర్పించే క్రమంలో మీకు ఒక 1 hour టీచ్ చేయడానికి నాకు కనీసం ఒక 5-6 గంటలు వర్క్ చేయాల్సి వచ్చేది. అది ఎలాంటి వర్క్ అంటే కష్టంతో కాదు, ఇష్టంతో. అది ప్రభు కృపనిచ్చారు, ప్రభు సహాయం చేశారు. దేవునికే మహిమ. ప్రభు వలన సాధ్యమైంది. సో ఈ షేరింగ్ లో కూడా ఒకసారి మళ్ళీ అందరూ కొన్ని చెప్తా ఉన్నప్పుడు మళ్ళీ నాకు అవన్నీ రిఫ్రెష్ అవుతా ఉన్నాయి. అవును కదా, అక్కడ అది చెప్పుకున్నాం, ఈ అధ్యాయం దగ్గర ఇది చెప్పుకున్నాం అని. దేవునికే మహిమ కలుగును గాక. సో ఈ యొక్క బుక్ అంతటిని ఓవరాల్ గా చూసినప్పుడు మనకి కనబడేటువంటి కీ థీమ్ ఏంటి అని అంటే పరిశుద్ధత, హోలీనెస్. 8 సార్లు మనం చూస్తాము బీ హోలీ. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ హోలీ, నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. దానిని పేతురు న్యూ టెస్టిమెంట్ లో కోట్ చేయటాన్ని మనం చూస్తాం. అంటే దేవుడు పరిశుద్ధుడు అని అన్నప్పుడు ఆ పరిశుద్ధత ఆయన యొక్క ప్రతి గుణగణంలో కూడా మళ్ళీ మనకు కనబడుతుంది. ఆయన ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ, ఆయన ఉగ్రత పరిశుద్ధమైన ఉగ్రత, ఆయన దీర్ఘశాంతం పరిశుద్ధమైన దీర్ఘశాంతం. ఆయన ఏ అట్రిబ్యూట్ అయినా సరే అది పరిశుద్ధమైంది.
ప్రతి గుణ లక్షణం కూడా. సో దేవుడు యొక్క అంటే మనం ప్రాక్టికల్ గా అవలంబించాల్సిందేంటి, చేయాల్సిందేంటి, చేయకూడదు ఏంటి, సేవలో ఏంటి, ఫ్యామిలీలో ఏంటి, సామాజికమైనటువంటి విషయాల్లో, ఊరు విషయంలో కానీ ఇలాగ చాలా మనం ధ్యానిస్తూ వచ్చాం. నా మట్టుకైతే ఓవరాల్ గా యాజ్ ఏ పర్సన్, వ్యక్తిగా దేవుడు అర్థమయ్యేందుకు, వ్యక్తిగా దేవుడు అర్థమవుతూ వచ్చారు ఎక్కువ. ఇలాంటి వ్యక్తిన నేను దేవుని కలిగి ఉంది, ఆ వ్యక్తి యొక్క లక్షణాలు, ఆయన యొక్క వ్యవహార శైలి అర్థమవుతా ఉన్నప్పుడు అఫ్ కోర్స్ చేయాల్సినవి చేయకూడనివి ఉండినప్పటికీ అల్టిమేట్ గా ముగింపుకు వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళవలసి వస్తుందంటే ఆరాధన దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. ఆయన యొక్క క్యారెక్టర్ బయలుపరచబడతా ఉన్నప్పుడు ఆ ప్యాసేజ్ లోంచి. సో ఈ 27 చాప్టర్స్ ని మనం చూసాము. కొన్ని హైలైట్స్ ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. సో ఓవరాల్ గా ఒకసారి ఈ వారంతో ఇది ముగించుకుందాం. సో ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ వీక్ నుంచి మనం వేరే స్టార్ట్ చేస్తాం. సో మనకి ఓవరాల్ గా కనబడేది ఏంటి అని అంటే, పర్టికులర్ గా ఆయన పరిశుద్ధత గురించి, పరిశుద్ధత అనే అంశాన్ని తెలియజేయటం కోసం ఆయన ఒక ఎంటైర్ బుక్ ని డెడికేట్ చేయటం అనేది చాలా ఆశ్చర్యం. ఈ హోలీనెస్ అనే, పరిశుద్ధత అనే విషయం తెలియజేయటానికి ఆయన ఒక పుస్తకాన్నే బైబిల్లో ప్రత్యేకించటం అనేది చూస్తున్నాం లేవి కాండంలో. చాలా ఇంపార్టెంట్. అంత మాత్రమే కాదు, మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి మరొక ప్రాముఖ్యమైన విషయం, దేవుడు ఆయన ఇంతవరకు అందరూ షేర్ చేసుకున్నారు డిఫరెంట్ ఏరియాస్ ని. ఒకసారి సమరీని కనుక మనం ఆలోచన చేయాలి అని అంటే, దేవుడు పరిశుద్ధుడు. ఈ పుస్తకం చెప్పే మొట్టమొదటి మౌలికమైనటువంటి సత్యం, దేవుడు పరిశుద్ధుడు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క పరిశుద్ధతని తగ్గిస్తామో, మినిమైజ్ చేస్తామో, ఇప్పుడు సిస్టమ్ ఉందనుకో, ఒక పేజ్ని పైన క్లిక్ చేస్తే అది మినిమైజ్ అవుతుంది, అవునా? లేకపోతే ఇప్పుడు మొబైల్స్ లో కూడా ఏదన్నా ప్లే అవుతా ఉన్నప్పుడు దాన్ని ఏమంటున్నారు ఇప్పుడు, డ్యూయల్ స్క్రీన్ ఏదో అంటున్నారుగా, అంటే ఆ స్ప్లిట్ స్క్రీన్, అది ఆల్రెడీ వాడుతున్నటువంటిది కిందకు ఒక మూలకి ఒక చిన్న డబ్బా లాగా వచ్చేస్తుంది, మినిమైజ్ అయిపోతుంది. అంటే ఫుల్ స్క్రీన్ లో ఉన్నది స్క్రీన్ లో ఒక మూలకి చిన్నగా అయిపోతుంది. ఇన్ ద సిమిలర్ వే, ఎప్పుడైతే మనము దేవుని యొక్క పరిశుద్ధతని తగ్గించడానికి, మినిమైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తామో, అప్పుడు మనం ఏం చేస్తున్నాము అని అంటే, మానవుని యొక్క పాపమును కూడా మినిమైజ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధతని మనం తగ్గిస్తామో, మానవుని యొక్క పాపపు విషయాన్ని, పాపమును కూడా మనం తగ్గిస్తామో, ఈ రెండు కూడా ఏం చేస్తాయనంటే దేవుని యొక్క, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ యొక్క వాల్యూని తగ్గించేస్తాయి. నేను చెప్పింది అర్థమవుతుందండి? సిలువ యొక్క విలువ మనం అర్థం చేసుకోలేం. ఎంతకాలం అయితే ఈ పరిశుద్ధతని మనం మినిమైజ్ చేసేస్తామో, తగ్గించేస్తూ ఉంటామో, ఎంతకాలం అయితే మన యొక్క పాపపు విషయాన్ని మనము తగ్గించేసి పర్లేదులే అని అనుకుంటా ఉంటామో, అంతవరకు మనకి సిలువ యొక్క వాల్యూ అర్థం కాదు. ఇండైరెక్ట్ గా మనం ఏం చేస్తుంటామంటే సిలువ యొక్క వాల్యూని కూడా, విలువని కూడా మినిమైజ్ చేస్తూ ఉంటాము. అది మనము చేయకూడదు. అందుకని దేవుడు పరిశుద్ధుడు, అదే సమయంలో దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టే మన కొరకు అటోన్మెంట్ అనేది ప్రొవైడ్ చేశాడు. ప్రాయశ్చిత్తము అనేది ఆయన మనకు అనుగ్రహించాడు. అది మనం మర్చిపోకూడదు. ఒకవేళ ఆ విధంగా మినిమైజ్ చేయగలిగినటువంటి అవకాశమే ఉన్నట్లయితే అసలు ఆ సిలువ యొక్క అవసరత, అందులోనూ
అలాంటి భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని యేసు ప్రభు వచ్చి పొందాల్సిన అవసరతే లేదు. ఎందుకు మన యొక్క లైఫ్ లో సిలువ మినిమైజ్ అయిపోతా ఉంటది అని అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు లెంట్ డేస్ రాబోతున్నాయి. ఇక 40 రోజులు సిలువ మీద ధ్యానాలు మొదలు పెడతారు. కేవలం అది ధ్యానాలకే పరిమితం అయిపోతుంది. ఇక 40 రోజులు అయిపోతుంది, ఈస్టర్ అయిపోతుంది, ఇక మళ్ళీ మొదలు. అది కాదు, అదేదో 40 days కి పరిమితమైనటువంటిది కాదు. సో ఇది ఇప్పుడు లేవికాండం అయిపోయింది, ఇంకో సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతాం కాబట్టి ఇక పరిశుద్ధత ఇక వెనక పెట్టేయచ్చు. కాదు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో దేవుని యొక్క పరిశుద్ధత అని అన్నప్పుడు సింపుల్ గా చెప్పాలి అని అంటే న్యూ టెస్ట్మెంట్ లో దాన్ని మనం చూస్తాం. వారిలో ప్రత్యేకంగా ఉండటం. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారిని వేరే దేవతలు దేవుళ్ళుగా పిలువబడుతున్న ఎవరితో అయినా వేరే వాళ్ళు ఒకవేళ కంపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తే యేసు ప్రభువులో తప్పులు పట్టుకోలేరు, అన్లెస్ వాళ్ళు వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడితే తప్ప. అందుకే ఆయన లోకానికి ఒక సవాల్ చేశారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును. ఆ విధంగా ప్రయత్నించడానికి ఈయనలో తప్పులు చూపెట్టాలి, ఈయనలో లోపాలు ఎత్తకాలని ప్రయత్నించిన అనేక మంది మారు మనసు పొంది ఆయన సేవకులుగా అయినటువంటి సాక్ష్యాలు అనేకం ఉన్నాయి. సో హోలీనెస్ అంటే ఇంకొకలాగా, పరిశుద్ధత అంటే ప్రత్యేకంగా ఉండటం. మిగతా వాటితో కానీ మిగతా వారిలా కానీ మనము కలిసిపోవటానికి కాదు, ప్రత్యేకంగా ఉండటం. ఎందుకు ప్రత్యేకంగా ఉండాలి అని అంటే ప్రత్యేకంగా లేకపోతే అవి మనం అంటించుకొని మనము డిఫైల్ అయిపోతాం, మనము అపవిత్రం అయిపోతాం. కాబట్టి ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏమి ధరించాలి, ఏమి ధరించకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు. ఈ మధ్యలో ఎక్కువ వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఫలానా ఉంది, అక్కడికి వెళ్ళి నేను అది తినొచ్చా తినకూడదా? 2-3 అడిగారు ఈ మధ్యలో నన్ను. ఫలానాది ఉంది మా యొక్క రిలేషన్స్ లో, అసలు అలాంటి గ్యాదరింగ్ కి నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఇప్పుడు ఇంట్లో ఏదో బర్త్డే పార్టీ ఉంది, దానికి వెళ్తున్నప్పుడు ఎందుకు రావట్లేదు మనకి డౌట్? అప్పుడేం పర్మిషన్ అడగట్లేదు కదా ఎవరు, చక్కగా వెళ్తున్నారు. గృహప్రవేశం అంటే వెళ్తున్నారు, లేకపోతే ఇంకేదో అంటే సరదాగా ఏదన్నా ఫ్యామిలీ కలవాలంటే కలుస్తున్నారు. కానీ ఒక పర్టికులర్ ఏరియాస్ వచ్చేసరికి మాత్రం ఇది నేను చెయ్యొచ్చా చేయకూడదా అని ఫోన్ చేసి మరి విషయాల్ని అడగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అక్కడే అర్థమవుతుంది, నీకు ప్రశ్న రైజ్ అవుతుంది అంటేనే అక్కడే అర్థమవుతుందిగా. అక్కడ మనం ఇన్వాల్వ్ అవ్వచ్చా ఇన్వాల్వ్ అవ్వకూడదా అనేది మనకు అక్కడే క్లారిటీ వస్తుంది. మిగతా వాటి దగ్గర రాని ప్రశ్న అక్కడికి వచ్చేసరికి ఎందుకు వస్తుంది? అది ఒక చెక్ మార్క్. సో దేవుని యొక్క పరిశుద్ధతని ఈ రోజుల్లో ఇదేదో లేవీకాండానికి మాత్రమే పరిమితం కాదు, మన సంఘాల్లో, మన సంభాషణల్లో, మన బోధల్లో, ఈవెన్ మన సువార్తలో దేవుని యొక్క పరిశుద్ధతని మనం ఎంఫసైజ్ చేయాలి చాలా స్పష్టంగా. చాలాసార్లు సువార్త చెప్పేటప్పుడు దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో చూడు అని ప్రేమ గురించి మాట్లాడతాం. దేవుని ప్రేమ గురించి మాట్లాడిన ప్రతిసారి ఆయన యొక్క పరిశుద్ధత గురించి కూడా మాట్లాడాలి. అందుకనే ఎవెంజలికల్ వరల్డ్ లో ఉన్నటువంటి దైవజనులు, జాన్ మెకార్థర్ లాంటి వాళ్ళు కానీ, వాళ్ళు అంటారు దేవుని యొక్క ప్రేమ గురించి చెప్పి ఆయన పరిశుద్ధత, ఆయన యొక్క ఉగ్రత గురించి ఒకవేళ చెప్పకపోతే అది కంప్లీట్ గాస్పెల్ కాదు. సో ఈ దినాలలో ప్రేమ గురించి నువ్వు ఏమన్నా చెయ్యి, గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లవ్. అఫ్ కోర్స్ గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ గలవాడే, ప్రేమ అయి ఉన్నాడు. బట్ ఆల్సో ఆయన పరిశుద్ధుడు. సో ఆ విషయాన్ని కూడా మనము ఎక్కువ మాట్లాడాలి, ఎక్కువ దాని మీద మనము ఫోకస్డ్గా ఉండాలి, దాన్ని మనము మాటి మాటికి స్ట్రెస్ చేసి చెప్పాలి. సో ఈ దేవుని యొక్క పరిశుద్ధత గురించి ఎక్కడైతే దేవుని పరిశుద్ధతని అంత సీరియస్ గా తీసుకోరో అక్కడ ఆటోమేటిక్ గా పరిశుద్ధతని సీరియస్ గా తీసుకునే దగ్గర ఆటోమేటిక్ గా అపవిత్రత ఉంటది.
ఆటోమేటిక్గా ప్రత్యేకత అనేది లేకుండా ఉంటుంది. ఈ రోజుల్లో వాస్తవంగా దేవుడు ఇజ్రాయెల్‌ని ఆ రోజు ఏర్పాటు చేసుకుంది, లేదా ఇప్పుడు మనల్ని నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం మన జీవితాలని మార్చి ఎలా జీవించాలి అనే ఒక మాదిరిని లోకానికి చూపించడానికి ఆ రోజు ఇజ్రాయెల్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే వాళ్ళు మనల్ని చూసి నేర్చుకొని ఇన్ఫ్లుయెన్స్ చేయబడాలి అని. కానీ ఇప్పుడు లోకము సంఘాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. వాళ్ళు ఏమేం చేస్తుంటే ఇప్పుడు మనోళ్ళు అది చేయటం మొదలు పెడుతున్నారు. వాళ్ళ స్టేజ్‌లకి రంగురంగుల లైట్లు పగలబెడితే ఈరోజు పుల్పిట్లకి లైట్లు పగలబెడుతున్నారు. వాళ్ళు లోకంలో పాడుతా తీయగా అంటే ఇప్పుడు సింగ్ ఫర్ జీసస్ అని ప్రోగ్రాంలు పెడుతున్నారు. వీళ్ళేమో క్రిస్టియన్ పాటలు పాడుతున్నారు. వాళ్ళు సినిమా పాటలు పాడితే. వాళ్ళేమో ఏదో ఒక దానికి ఒక పేరు పెట్టి రన్ అంటే వీళ్ళేమో రన్ ఫర్ జీసస్ అంటున్నారు. యేసుప్రభు కోసం ఒక 4 కిలోమీటర్లు పరిగెత్తాడంట. ఏమొచ్చింది? నీకు చెమట వచ్చింది. అంతకుమించి ఏమన్నా ఉపయోగం ఉందా? రన్ ఫర్ జీసస్, సింగ్ ఫర్ జీసస్ అంటే లోకంలో ఉన్న వాటిని మన వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. మనల్ని చూసి లోకం నేర్చుకోవాలి. దేవునితో దేవుని వాక్యముతో సమృద్ధిగా గడకపోవటాన్ని బట్టి దేవుని యొక్క ప్రణాళికలు పద్ధతులు ఏంటో సరిగ్గా అవగాహన చేసుకోకపోవటాన్ని బట్టి ఈ పరిస్థితులన్నీ కనబడతా ఉన్నాయి. ఇవి గుర్తు చేసుకుంటే నాకు బాధ కలుగుతా ఉంది, దుఃఖం వస్తూ ఉంది. వీఆర్ అట్టర్లీ ఫెయిల్ అయ్యాం. యథార్థంగా ఎవరికి వాళ్ళు ఒప్పుకోవాలి. దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయవలసినంత రీతిలో మనం ఇంకా ప్రభావితం చేయలేకపోతున్నాం. స్టిల్ ఇంకా లోకమే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందేమో అన్నట్టుగా అయిపోతా ఉంది. రాజీ పడిపోయే వైఖరి. దేవుడి యొక్క ఉద్దేశము అది కానే కాదు. మీరు ప్రత్యేకంగా ఉండండి. ఇది దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఆజ్ఞ. సో ఈ పుస్తకం మనకు నేర్పించేటువంటి మొదటి సంగతి, దేవుడు పరిశుద్ధుడు. రెండవ ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటి అనంటే, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన బిడ్డలముగా మనము పరిశుద్ధులుగా ఉండాలి. మనం పరిశుద్ధులుగా ఉండాలి. అది దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేటువంటి విషయం. నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పటంలో, మీరు పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పటంలో రెండు ఉన్నాయి అక్కడ. ఏంటి కనబడుతున్నటువంటి రెండు? కమాండ్ ఉంది, మీరు పరిశుద్ధులుగా ఉండాలి అనేది ఆజ్ఞ, కమాండ్. అంతేకాదు నేను పరిశుద్ధుణ్ణి, వ్యాన్ వెస్బీ దీని గురించి చక్కగా రాశాడు. గాడ్స్ కమాండ్మెంట్స్ ఆర్ గాడ్స్ ఎనేబుల్మెంట్స్. దేవుడి ఆజ్ఞలు మనల్ని ఎనేబుల్ చేస్తాయి. అంటే ఆ పని చేయటానికి మనల్ని పూనుకునేలాగా, లేదా ఆ పని పూర్తి చేయడానికి మనకు సహాయం చేస్తాయి. ఎనేబుల్ చేయటం. ఇప్పుడు నేను అన్మ్యూట్ చేశాను అంటే ఏంటి? ఎనేబుల్ చేశాను. డిజేబుల్ చేయటం అంటే మ్యూట్ చేస్తే అయిపోయింది. అంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అని అంటే దానిని ఆచరించడానికి ఎనేబుల్మెంట్ కూడా కమాండ్ లోనే ఉంది. బికాజ్ నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఎలా సాధ్యం ప్రభువా ఈ లోకంలో అంటే సాధ్యమే. అనేక మంది జీవించి మాదిరిలో చూపించారు. మిషనరీ బయోగ్రఫీస్ చదువుతున్నప్పుడు, బైబిల్లో ఉన్న భక్తుల యొక్క జీవితాలను చూస్తున్నప్పుడు, వాళ్ళు నీలాంటి నాలాంటి మనుషులే కదా, వాళ్ళకు పాసిబుల్ అయింది కదా. సో ఈ మాటని మనం గుర్తుపెట్టుకుందాం. గాడ్స్ కమాండ్మెంట్స్ ఆర్ గాడ్స్ ఎనేబుల్మెంట్స్ టు లివ్ ఏ హోలీ లైఫ్. సో అది మనకి ఎంకరేజ్మెంట్. సో శరీరానికి ఎలాగైతే హెల్దీ బాడీ అనేది శరీరానికి ఎలాగో, హోలీనెస్ హెల్త్ అనేది శరీరానికి ఎలాగో, ఈ పరిశుద్ధత అనేది మన యొక్క సోల్కి ఎలాగా. శరీరానికి హెల్త్ కోసం ఎన్ని ఆలోచనలు, ప్రతిరోజు కుకింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, కంచం పెట్టుకొని కూర్చున్నప్పుడు, ప్రతిరోజు హెల్త్ గురించిన కాన్షియన్స్ మనకి కలిగి ఉంటున్నాం కదా. ఏ మేరకు తినాలి, ఎంత తినాలి, ఏ ఐటమ్ తినాలి. ఇన్ ద సిమిలర్ వే మన ప్రాణానికి లేదా మన సోల్కి సంబంధించినటువంటి ఏరియా పరిశుద్ధత. అలాంటి కన్సర్న్ ఏ రోజుకి ఆ రోజు మనం కలిగిన వారంగా
ముందుకెళ్లాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నిర్గమకాండం 19:6లో వాళ్ళని హోలీ నేషన్ అని పిలిచాడు. మీరు పరిశుద్ధమైన జనము అని ఇక్కడ ఇజ్రాయెల్ని పిలిస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ మనల్ని పరిశుద్ధమైన జనము అన్నాడు న్యూ టెస్టిమెంట్కి వచ్చేసరికి. సో ఆ రోజు ఇజ్రాయలీలైనా ఈ రోజు మనమైనా సరే ఆయన ఏర్పరచుకున్నటువంటి జనాంగానికి ఉన్న ఒక పేరు ఏంటి అని అంటే పరిశుద్ధ జనము, హోలీ నేషన్. అందుకే మనల్ని పరిశుద్ధులు అని బైబిల్ పిలుస్తా ఉంది. అయితే ఇజ్రాయేలీలు ఆ రోజు వాళ్ళు ఆ యొక్క హోలీ నేషన్ గా ఉండటంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. లోకానికి వాళ్ళు సాక్ష్యమునిచ్చే విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఎప్పుడైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు కేవలము ఇబ్బందికి గురవ్వటం, సఫర్ అవ్వటం మాత్రమే కాదు, వాళ్ళు పరిశుద్ధంగా లేని కారణాన్ని బట్టి వాళ్ళు ఇబ్బందులకు గురయ్యారు. అందులో అంత మాత్రమే కాదు, వాళ్ళు పరిశుద్ధంగా లేకపోవడాన్ని బట్టి వాళ్ళు లోకానికి చూపించవలసినటువంటి ఇవ్వవలసిన సాక్ష్యాన్ని ఇవ్వకపోవటాన్ని బట్టి లోకం సఫర్ అవుతా ఉంది. జాగ్రత్తగా ఈ మాట అర్థం చేసుకోవాలి. మనం పరిశుద్ధంగా లేకపోవటము అని అనేది కేవలం మన మట్టుకే కాదు. నా ఇష్టం, నా లైఫ్, నేను ఒకవేళ హోలీగా లేను, ఏమైద్ది, ఏదో వస్తుంది, అనుభవిద్దాంలే, కాదు. ఆ రోజు ఇజ్రాయేలీలు పరిశుద్ధంగా లేకపోవటాన్ని బట్టి వాళ్ళు సఫర్ అయ్యారు. వాళ్ళు పరిశుద్ధంగా లేకపోవటాన్ని బట్టి వాళ్ళు లోకానికి సరైన సాక్ష్యాన్ని చూపించలేకపోయే ఈ దేవుని గురించి, దాన్ని బట్టి వాళ్ళు దేవుణ్ణి ఎరగక వాళ్ళు కూడా సఫర్ అయ్యారు. ఈ రోజు కూడా అంతే. మనం పరిశుద్ధంగా లేకపోవటాన్ని బట్టి ఇదేదో నా వ్యక్తిగతం, నీ వ్యక్తిగతం కాదు. వ్యక్తిగతంగా మనం ఒకవైపు ఇబ్బంది, శ్రమకి గురవుతూనే మనము చూపించవలసిన మాదిరిని లోకానికి ఆ సాక్ష్యమును ఇవ్వనప్పుడు వాళ్ళు ఇంకా ఈ దేవుని గురించి ఎరగరు. సో దట్ వాళ్ళు కూడా ఇంకా సఫర్ అవుతానే ఉంటారు. దేవుని యొక్క ఉద్దేశము అది కాదు. సో మన హోలీనెస్ అనేది మన జీవితానికి, అదే సమయంలో లోకానికి చాలా చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. అందుకే ఆయన అన్నాడు, మీరు లోకానికి పెదవులై ఉన్నారు. యు ఆర్ ద లిప్స్ ఆఫ్ ద వరల్డ్ అనలా. పెదవులతో మనం చాలా మాట్లాడచ్చు, కానీ ఏమన్నాడు, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. మీరు లోకానికి వెలుగు అని అన్నాడు. యు ఆర్ ద సర్మన్స్ ఆఫ్ ద వరల్డ్ అని అనలా. మీరు లోకానికి వర్తమానాలు అని అనలా. మీరు లోకానికి ఉప్పు అన్నాడు. మీరు ఎక్కడుంటే అక్కడ పాడవకుండా ఉండటానికి, మీరు ఎక్కడుంటే అక్కడ రుచిని తీసుకురావటానికి. యు ఆర్ ద స్పీడ్ బ్రేకర్, అది చెప్పుకున్నాం కదా మనం ధ్యానించుకున్నప్పుడు. సో దేవుడు చెప్పిన ఈ రెండు మాటల్ని ఎప్పుడు మన బుర్రలో పెట్టుకుందాం, జ్ఞాపకానికి తెచ్చుకుందాం. ఈరోజు నేను వర్క్ చేసే వర్క్ ప్లేస్ లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, లేదా కాలేజీలో కావచ్చు, ఎక్కడైతే అక్కడ, ఇంట్లో అయితే ఇంట్లో కావచ్చు, ఎక్కడుంటే అక్కడ నేను ఇక్కడున్న వాళ్ళకి నేను వెలుగుని, నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను ఉప్పుని. ఈ ఉప్పు ఎలాగైతే పాడవకుండా కాపాడుతుందో, ఈ ఉప్పు ఎలాగైతే చప్పగా ఉన్నటువంటి దానిలోకి రుచిని తీసుకుని వస్తుందో, నేను అట్లాంటి వాడిని, అట్లాంటి దాన్ని అని ఏ రోజుకి ఆ రోజు జ్ఞాపకం చేసుకోవాలి. నేను అంటాను, ప్రతిరోజు మార్నింగ్ చేసుకునే ప్రార్థనలో ఇది కూడా చేయాలి. ప్రభువా, ఈ రోజు నేను వెలుగుగా ఉండాలి. ఇంక రేపు ఉందో లేదో తెలియదు, మళ్ళీ పొద్దున్న లేస్తే నెక్స్ట్ డే మళ్ళీ అదే ప్రేయర్. ఈ రోజు నేను వెలుగుగా ఉండాలి, ఈ రోజు నేను ఉప్పుగా ఉండాలి. సో మొదటిది దేవుడు పరిశుద్ధుడు, రెండవ ప్రాముఖ్యమైంది కాబట్టి దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన ప్రజలు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని కోరుకున్నాడు. ఇది ఈ పుస్తకం చెప్పేటువంటి సమ్మరీలో మొదటి రెండు విషయాలు. మూడవ సంగతి మనం గనక చూస్తే, ఈ హోల్ బుక్ ఎలా స్టార్ట్ అయింది అని గనక చూస్తే, మొదటి 5 అధ్యాయాలు బలుల దగ్గర స్టార్ట్ అవుతుంది. అసలు మొదలవటమే దహన బలి దగ్గర స్టార్ట్ అవుతుంది. దహన బలి యొక్క, లేకపోతే అక్కడ ఉన్నటువంటి 5 బలుల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశాలను మనం డీటెయిల్డ్ గా చూసాం. ఒక ఇన్నోసెంట్, నిష్కలంకమైనటువంటి, ఏ లోపము లేనటువంటి ఒక గొర్రెను తీసుకుని వచ్చి, గిల్టీగా ఉన్నటువంటి, అపరాధ భావంతో ఉన్నటువంటి ఒక పాప పక్షాన
దాని యొక్క రక్తాన్ని అక్కడ కార్చటము, దానిని అక్కడ బలిపీఠం మీద అర్పించటము అనేటువంటి దానిని బలుల్ని చూస్తా ఉన్నప్పుడు మనకి ఈ పుస్తకం నేర్పించినటువంటి మరొక ఎలా అంటే ఆ విధంగా ప్రారంభం అవటంతో మనకి ఈ బుక్ తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హోలీనెస్ కి ఫస్ట్ మెట్టు ఏంటి అని అంటే, ముందు మన యొక్క పాప స్థితిని మనము ఎరగాలి. పాప స్థితి ఎరిగిన వారు కాబట్టి వీళ్ళు వెంటనే దహన బలి తీసుకొని రావటానికి పూనుకున్నారు. దేవుడు కూడా ఆ రకమైన ఏర్పాటును చేశాడు. మీ తప్పు మీకు అర్థమైతే రండి, అది తీసుకొని రండి అన్నాడు. సో మనము కూడా దేవుడు ఆశించిన రీతిలో ఆయన పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధంగా ఉండమని పిలుస్తున్నాడు. ఆ విధంగా నేను కూడా పరిశుద్ధత వైపు అడుగులు వేయాలి అని మనం కోరుకుంటే ముందు ఉండవలసినటువంటి ఒక గ్రహింపు ఏంటంటే, అది ఎలాగైతే ఆల్టర్తో బలిపీఠముతో ఎలాగైతే స్టార్ట్ అయిందో ఈ పుస్తకం, బలులతో. బలి యొక్క అవసరత ఎందుకు వచ్చిందంటే బికాస్ పాపం ఉంది. సో నేను కూడా నువ్వు కూడా పరిశుద్ధత వైపు అడుగులేయాలంటే ఫస్ట్ మనం ఎరగవలసింది మనము మన యొక్క పాపపు స్థితిని అర్థం చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే, మనము మన యొక్క వ్యక్తిగత పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకునే వారంగా ఉండాలి, కన్ఫెస్ చేయగలగాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ముందు తప్పు ఉందని అర్థం చేసుకుంటేనే కదా నెక్స్ట్ ఒప్పుకునేది. ఏం తప్పు లేని దేవదూతల్లాగా అనుకోకూడదు ఎప్పుడు. అందుకనే మా అపరాధములను క్షమించుము అని పరలోక ప్రార్థనలో ఎందుకు పెట్టాడు ఆయన? ఉంటది, ఉద్దేశపూర్వకంగా కావచ్చు, నిర్లక్ష్యాన్ని బట్టి కావచ్చు, పొరపాటును కావచ్చు, ఏదో ఒక రకంగా మురికి అంటుకుంటా ఉంది. ఎప్పటికప్పుడు సమర్పించుకోవటం, క్షమించమని అడగటం, సరి చేసుకోవటం. సో ఈ ఆల్టర్తో బలిపీఠంతో మొదలవటం మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే, ముందు మన వ్యక్తిగత పాపమును మనం ఎరిగే వారంగా ఉండాలి. సో మనము దేవుడు పాపాన్ని ఎంత హేట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఎప్పుడైనా కొంతమంది వ్యక్తులతో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ వ్యక్తి మీద ఏదో ద్వేషం పెట్టుకొని ఇక మాట్లాడడం మానేస్తారు. అవునా? ఆ వ్యక్తి ఫోన్ చేసినా స్పందించరు, మాట్లాడడానికి ట్రై చేసినా మాట్లాడకపోవటం. అంటే ఆ వ్యక్తి అంటే నచ్చల అనుకుందాం, ఇది రిలేషన్స్ లో చూస్తాం. ఇప్పుడు పాపాన్ని కూడా అట్లా ద్వేషించాలి. మనం పాపాన్ని కూడా ఆ రకంగా ద్వేషించాలి. అటు ప్రేమ లేదు, పాత రోజుల్లో ప్రేమించాం ఇంతకు ముందు, ఇప్పుడు ప్రేమించట్లేదు, అలాగని ద్వేషించట్లేదు, నేను న్యూట్రల్ గా ఉన్నాను అన్న కుదరదు. అర్థమవుతుందా? ఇంతకుముందు ప్రేమించాం, ఇప్పుడు ప్రేమించట్లేదు, కానీ అలాగని ద్వేషం కూడా లేదు, ఏదో న్యూట్రల్ గా ఉన్నాం అంటే అంతే కుదరదు. ఒకప్పుడు ఎంత ప్రేమించామో ఇప్పుడు న్యూట్రల్ కి రావడమే కాదు, ఇప్పుడు ఆపోజిట్ సైడ్ వచ్చి అంతగా దానిని మనం ద్వేషించే వారంగా ఉండాలి. ఎలాగైతే ఒక వ్యక్తితో సమస్య వస్తే దూరంగా ఉండి మాట్లాడకుండా ఎలాగైతే ఉంటున్నామో, ఈ పాపమును కూడా అంతకంతకు మనము ద్వేషించే వారంగా తయారవ్వాలి. రిచర్డ్ బ్యాక్స్టర్ నాకు చాలా ఇష్టం. ప్యూరిటన్, 1600 సంవత్సరాల్లో ఉన్న ఆయన. ఇప్పుడు ఆయన కాదు, అప్పుడులోనే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వెలిగింపు. మీరు పాపముని ద్వేషించటం, దాని గురించి రిచర్డ్ బ్యాక్స్టర్ రాస్తూ అంటాడు. ఒక 12 పాయింట్లు రాస్తాడు, మీకు గూగుల్ చేస్తే దొరుకుతుంది. ఆ సమరీ ఏంటి అని అంటే, దేవుణ్ణి ఎంత ఎక్కువ ఎరుగుతా ఉంటామో అంతగా మనం పాపాన్ని ద్వేషించడం స్టార్ట్ చేస్తాం. అంటే నా దేవుడు ఇంత గొప్పవాడు నా కోసం వచ్చి సిలువలో ఇలాగా ఇంత క్రూరంగా రక్తం కార్చి ఈ విధంగా అవ్వాల్సిన పరిస్థితి రావటానికి కారణం ఎవరు? నా పాపము. ఇంత గొప్ప అయినా ఈ విధంగా అయ్యేలాగా చేసిన నా పాపాన్ని ఇప్పుడు నేను ద్వేషించడం మొదలు పెడతాను. నా పాపమే కదా ఆయన్ని పొడిచేలాగా చేసింది, నా పాపమే కదా ఆయన ముఖం మీద ఉమ్మిపడేలాగా చేసింది, నా పాపమే కదా శరీరము చీలిపోయేలాగా చేసింది, నా పాపమే కదా మేకల మీద వేలాడేలాగా చేసింది. ఆయన్ని ఇన్ని రకాలుగా ఇబ్బందికి గురి చేసిన, ఇంత క్రూరంగా ఆయన లోకానికి వచ్చి శ్రమ పడాల్సిన దానికి కారణము నా పాపము. కాబట్టి ఇప్పుడు నేను పాపాన్ని ద్వేషించడం స్టార్ట్ చేస్తాను.
ఆయనకి మన పాపం ఏం చేసిందో అర్థం చేసుకోగలిగితే, ఆయన ఎవరో అర్థమైతే, మన పాపం ఆయనకి ఏం చేసిందో అర్థమైతే, ఆటోమేటిక్గా దాన్ని మనం అంతకంతకు ద్వేషించడం స్టార్ట్ చేస్తాం. బిలీవర్స్ గా పిలువబడుతూ కూడా ఇంకా పాపాన్ని ప్రేమించే వైఖరి ఎందుకు కనబడుతుందంటే, ఇంకా ఆయన సరిగ్గా అర్థం కావట్లా. ఇంకా ఆ పాపం ఆయనకి ఏం చేసిందో పూర్తిగా అర్థం కావట్లా. కాబట్టి ఇంకా పాపం అంటే ప్రీతి ఉంటుంది మనకి. ఇది డూస్ అండ్ డోంట్స్ 2 లిస్టులు రాసి ఇవి చేయాలి, ఇవి చేయకూడదు అని 2 లిస్టులు చెప్తే వచ్చేది కాదు ఇది అందుకే పర్సనల్ గా ఆయనతో గడుపుతా ఉన్నప్పుడు, అందుకనే పర్సనల్ టైం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆయన యొక్క క్యారెక్టర్ మనకు అర్థమవుతా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఛీ అని ద్వేషించడం స్టార్ట్ చేస్తాం. సో దేవుడు ఆయన యొక్క సిలువలో ఏం చూపించాడు అని అంటే, పాపముని ఆయన ఎంత ద్వేషిస్తున్నాడో చూపించాడు. అంత క్రూరంగా యేసు ప్రభువుని శ్రమకు గురి చేయటాన్ని బట్టి, అంటే ఆయనకి పాపం అంటే ఎంత అసహ్యమో, ఏ విధంగా ఆయన సిన్ని హేట్ చేస్తాడో ఆయన చూపించాడు. కాబట్టి మనం కూడా పాపం విషయంలో న్యూట్రల్ గా ఉండకూడదని, దానితో ఫ్రెండ్షిప్ కలిగి ఉండకూడదని, అంత మాత్రమే కాదు, ఒకప్పుడు ఫ్రెండ్షిప్ ఉంది అక్కడ ఉండకూడదు, న్యూట్రల్ గా కూడా ఉండకూడదు. అయితే ఆ పాపముని ద్వేషించాలనే విషయం ఈ బుక్ మనకు నేర్పిస్తా ఉంది. అంత మాత్రమే కాదు, ఈ బుక్ మనకు నేర్పిస్తున్న మరొక సత్యం ఏంటంటే, దేవుని యొక్క శక్తి ద్వారా ఏ విధంగా ఈ పాపాన్ని మనం ఓవర్కమ్ చేయగలం, జయించగలము, జయ జీవితాన్ని గురించి కూడా చూసాం మనం. ఆయన మీరు సింపుల్ గా నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పి వదిలేలా. ఆ పరిశుద్ధంగా ఉండటానికి కావలసిన ఏర్పాటుని చేశాడు. ఆ రోజైతే వాళ్ళు బలులు తీసుకొచ్చారు. ఈ రోజు మన పక్షంగా యేసు ప్రభు బలి అయిపోయారు ఆల్రెడీ. వాళ్ళు ఆ బలి తీసుకొచ్చి అర్పించి, అక్కడ అర్పించిన అర్పణ ద్వారా వాళ్ళు ప్యూరిఫై అవుతా లేదా హోలీగా చేయబడుతూ ఎప్పటికప్పుడు వాళ్ళు జరుగుతాం. ఇప్పుడు కూడా మనకంతే, దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క సహాయం ద్వారా మనము కూడా. సో మనం చేయవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు చేసి ముగించిన బలియాగాన్ని ఎప్పటికప్పుడు మన ప్రతి ప్రార్థనలో, మన ప్రతి ఆరాధనలో యేసు ప్రభు చేసి ముగించినటువంటి ఆ యొక్క పనిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అదే మనల్ని జయ జీవితం వైపు, అదే మనల్ని శాంక్టిఫికేషన్, పరిశుద్ధత వైపు నడిపిస్తుంది. సో మొట్టమొదటిది ఆల్టర్ మనకేం గుర్తు చేస్తుందనంటే, మన వ్యక్తిగత పాపాన్ని మనము ఎరిగిన వారముగా ఉండాలి, దానిని ఒప్పుకోవాలి, దానిని ద్వేషించాలి, దానిని ఎప్పటికప్పుడు దేవుని సహాయం ద్వారా జయించాలి. అంతేకాదు హోలీనెస్ మన వ్యక్తిగత పాపముని ఎరగటం దగ్గర ఆరంభమైతే, ఈ హోలీనెస్ లో ఏముంటది అని అంటే ఒబీడియన్స్ అనేది ఉంటది, విధేయత. ఒకవేళ నేను పరిశుద్ధంగా ఉండాలి అని గనక ఎవరైనా కోరుకుంటే, అక్కడ ఉండవలసినటువంటిది మరొకటి విషయం ఏంటంటే, మన పాపాన్ని ఎరగటం ఒకటైతే మన విధేయత. ఇప్పుడు పాపాన్ని ఎరిగాడు ఒకడు, దేవుడు చెప్పాడు, బాబు ఒక నిష్కలంకమైనటువంటి ఒక గొర్రెను తీసుకొని వచ్చి నీ పక్షంగా దాన్ని అర్పిస్తే దాని రక్తం ద్వారా నేను నిన్ను కడిగేసి నిన్ను పవిత్రపరుస్తాను, ఇక నువ్వు హోలీ అవుతావు అని చెప్తే, ఇప్పుడు వీడేం చేయాలి? అక్కడ ఉన్నటువంటి వ్యక్తి దాన్ని తీసుకురావాలి, యాజకుడి దగ్గరికి వెళ్ళాలి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి, యాజకుడు చెప్పినట్టుగా దాని మీద చేతులు పెట్టాలి, దాన్ని అక్కడ బలిగా అర్పించాలి. అంటే ఇదేంటి? చెప్పిన మాటకి విధేయత చూపించడం. మనం కూడా మన లైఫ్ లో విధేయత కావాలి అని అంటే, ముందు మన పాపమును ఎరగటము ఒకటైతే, రెండవది దేవుని మాటకి విధేయత చూపించటం. విధేయత చూపించటం విధేయత చూపించటం ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన ఏదైతే నియమాలు, విధులు, కట్టడలు ఇస్తున్నాడో వాటికి విధేయత చూపించటం. ఆయన ఏది తేవాలో చెప్పాడు. నిష్కలంకమైన దాంట్లో కూడా పందిని తెమ్మలా, గొర్రెని తెమ్మన్నాడు. ఏం చెప్తే అది, ఎలా చెప్తే అది, ఆయన చెప్పినటువంటి మాట ప్రకారము మనం విధేయత చూపించటము గనక స్టార్ట్ చేస్తే
అప్పుడే పరిశుద్ధత అనేది మనలో ప్రారంభమవుతుంది. అంటే ఇది ఎలా పాసిబుల్ అవుతుందో ప్రాక్టికల్ వేస్ చూస్తున్నాం. ముందు మన యొక్క పాప స్థితిని ఎరగటం అయితే, రెండవ ప్రాముఖ్యమైనది విధేయత. విధేయత. సో అందుకని మనం కేవలము బైబిల్ని చదివే వాళ్ళంగానో, లేకపోతే బైబిల్ స్టడీ కూడా, ఈవెన్ బైబిల్ స్టడీ కూడా చేసే వాళ్ళంగానో ఉంటే సరిపోదు. వీఆర్ సపోజ్ టు బి డూవర్స్, నాట్ ఓన్లీ లిజనర్స్. కేవలం వినేవాళ్ళగా ఉండకూడదు, ఖచ్చితంగా మనము విధేయతని చూపించాల్సిందే. వారన్ వెస్బీ అంటాడు, డిసిప్లైన్డ్ ఒబీడియన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హోలీ లివింగ్. క్రమశిక్షణతో కూడిన విధేయత, ఏదో నార్మల్ విధేయత కాదు. ఒక డిసిప్లిన్, ఒక ఆర్మీ పర్సన్కి డిసిప్లిన్ లైఫ్ ఉంటుంది. ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటా, ఎప్పుడు పడితే అప్పుడు లెగుస్తా, ఏది పడితే అది తింటా, వాడి లైఫ్లో ఉండదు. ఇక వాడు ఒక పని కోసం కమిట్ చేసుకున్నాడు. డిసిప్లైన్డ్ ఒబీడియన్స్, నాట్ ఓన్లీ అంటే ఏదో ఊరికే విధేయత కాదు, క్రమశిక్షణతో కూడిన విధేయత అనేది పరిశుద్ధ జీవితానికి చాలా ఇంపార్టెంట్ అంటాడు వారన్ వెస్బీ. సో క్రమశిక్షణతో కూడిన విధేయతని మనం నేర్చుకోవాలి. సో ఇది రెండవది. మూడవ ప్రాముఖ్యమైనటువంటి ఏరియా, సో ఈ హోలీనెస్ విషయంలో మనము జెన్యూన్ గా ఉండాలి. నేను పరిశుద్ధతలో ఎదగాలి అనేది ఏదో బైబిల్ స్టడీ చెప్పుకున్నాం కాబట్టి, ఆ మాటలు, దానికి సంబంధించిన మాటలు వచ్చినాయి కాబట్టి ఏదో ఉద్రేకంగా ఆ టైంకి అనుకోవటము, మళ్ళీ ఆ ఉప్పొంగు, ఆ ఉద్రేకం తగ్గిపోయాక, చల్లారిపోయాక పక్కన పెట్టేయటం కాదు. జెన్యూన్ కేసుగా ఉండాలి. ఇప్పుడు అహరోను పిల్లలు ఫాల్స్ ఫైర్ తీసుకుని వచ్చారు, అన్యాగ్నిని తీసుకుని వచ్చారు, కాలి బూడిదై చచ్చారు. మనము కూడా ఫాల్స్ కైండ్ లో ఉండకూడదు. మన యొక్క నిర్ణయాలు అనేవి, నేను పరిశుద్ధత విషయంలో ఎదగాలి అనేటువంటి ఏరియా, అది నిజమైనదిగా ఉండాలి, అంతే తప్ప డూప్లికేట్గా, ఫాల్స్ గా ఉండటానికి వీల్లేదు. సో సాధారణంగా ఆదాములో చెడిపోయినటువంటి పాప స్వభావాన్ని బట్టి మనకి దేన్నైనా డూప్లికేట్ చేసే నేచర్ ఉంది. అర్థమవుతుందా? దేనికైనా డూప్లికేట్ చేసే నేచర్ ఉంది. సో ఆ విధంగా ఉండకూడదు. సో జెన్యూన్ గా ఉండాలి. సో మన అంతరంగాల్లోనే అది మనకి మాత్రమే తెలుస్తుంది. నేను పరిశుద్ధతలో ఎదగాలి అనేది కేవలము ఉద్రేకాన్ని బట్టి కలుగుతుందా, ఏదో ఈ బుక్ స్టడీ చేసామని అనిపిస్తుందా, లేకపోతే ఇది నిజంగా లోపల నుంచి కలుగుతున్నటువంటి నిజమైనటువంటి ఆలోచనేనా, అది కూడా ఒకసారి మనం చెక్ చేయాలి. బీ జెన్యూన్. మన యొక్క నిర్ణయాల విషయంలో మనం జెన్యూన్ గా ఉండాలి. అందుకే ఇప్పుడు దీన్ని మీరు ఎఫ్ఎస్సి 5కి లింక్ చేసి చూస్తే, ఎఫ్ఎస్సి 5:15లోనేమో సమయం తక్కువ ఉంది కాబట్టి పాడు చేసుకోవద్దు అన్నాడు. అందుకనే వెంటనే మీరు క్రమశిక్షణతో కూడిన విధేయత చూపించేయాలి. ఇప్పుడు జెన్యూన్ గా ఉండండి, అంతేగాని ఇంక దేంతోనో నడిపించబడద్దు. 5:18 దగ్గరకు వచ్చేసరికి మద్యముతో మత్తులై ఉండద్దు, దానివల్ల మీరు నడిపించబడద్దు, ఆత్మపూర్ణులై ఉండండి అంటాడు. జెన్యూన్ కేసు ఇది. అంతేకాదు, ఇప్పుడు ఎన్నొచ్చినాయి, మన పాప స్థితిని ఎరగటము, తర్వాత క్రమశిక్షణతో కూడినటువంటి విధేయత, ఆ తర్వాత జెన్యూన్ గా ఉండటము, ఆ తర్వాత మరొక ప్రాముఖ్యమైనటువంటి ఏరియా ఈ బుక్ మనకి నేర్పించేది ఏంటి అని అంటే, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఈ యొక్క మధ్యవర్తత్వము, లేకపోతే ఈ ప్రీస్ట్లీ యాజకత్వం చేసేటువంటి వాళ్ళు మధ్యవర్తులుగా వ్యవహరించడాన్ని మనం చూస్తాం. అయితే న్యూ టెస్ట్మెంట్ కి వచ్చేసరికి అసలు మనల్ని యాజకులు అన్నాడు పేతురు రాస్తూ. ఇక మధ్యవర్తిత్వం అంతా పోయింది, మనమే యాజకులం అయిపోయాము, 1 పేతురు 2:5 ప్రకారము. కాబట్టి ఇప్పుడు మనము ఏం ఎరగాలి? యేసుక్రీస్తు ప్రభువుతో వ్యక్తిగత ఫెలోషిప్ అనేది లేకుండా మనము పరిశుద్ధతలో ఎదగలేము.
మనం ఇలాంటి మీటింగ్లు రోజుకొకటి పెట్టినా ప్రతి మీటింగ్లో పాలు పొందొచ్చు, ఒకవేళ పొందకూడదని కాదు, పొందాలి. కానీ మరొక ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే పర్సనల్గా ఆయనతో కూర్చోవటం. సో వ్యక్తిగతంగా ఆయనతో ఫెలోషిప్ అనేది లేకుండా మనం పరిశుద్ధతలో ఎదుగుతాము అనుకునేది శుద్ధ అబద్ధం. వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ ఏం జరుగుతుంది ఇంతకీ? యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ చేయవలసిందంతా పూర్తి చేసి పరలోకానికి వెళ్ళి కూడా ఆయన ఇప్పుడు చేస్తున్న పని ఏంటి మనందరికీ తెలుసు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని స్టిల్ బిలీవర్స్ కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. భూమి మీద ఏదైతే చెయ్యాలో ఆ వర్క్ ఫినిష్ అయింది. కానీ మన యొక్క శాంక్టిఫికేషన్ కోసం, మనము పరిశుద్ధ పరచబడేటువంటి ఈ ప్రక్రియ కోసం ఇంకా కొంచెం ఆయన రూపంలోనికి మార్చబడే దానికోసం యేసుప్రభు అక్కడ ఇంకా విజ్ఞాపన చేస్తున్నారు. మనం అనుకుంటాం యేసుప్రభు, కొంతమంది అనుకుంటారు యేసుప్రభు అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు అంటే నేను ఏదైతే అడుగుతున్నానో, ఇల్లు కావాలి, కారు కావాలని దానికోసం అడుగుతున్నాడు అనుకున్నారు. లేనిపోయింది కాదు. ఆయన అక్కడ చేస్తున్న విజ్ఞాపన ఏంటి? రక్షణ కొరకు ఏది కావాలో అది పూర్తి చేశారు. ఓవర్కమ్ లైఫ్కి ఏది కావాలో అది పూర్తి చేశారు. మనము యేసు ప్రభు రూపంలోనికి మారటానికి పరిశుద్ధ పరచబడుట, శాంక్టిఫికేషన్ అనే డాక్టర్ని మనం చెప్పుకుంటాం. ఆ కార్యము మనలో ఆయన రాకడ వరకు కొనసాగుతుంది. అది కొనసాగింపబడటానికి స్టిల్ ఆయన అక్కడ విజ్ఞాపన చేస్తున్నారు. ఏదో ఈ లోకంలో ఉన్నటువంటి పిచ్చి పిచ్చి తాత్కాలికమైనటువంటి గొంతెమ్మ కోరికలకు కాదు ఆయన అక్కడ విజ్ఞాపన చేస్తున్నారు. ఈ విషయాన్ని మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక చెప్తుంది, 13వ అధ్యాయం 21వ వచనం. ఆ కంప్లీట్నెస్ లోకి మనం వెళ్ళాలి. అది ఆయన అక్కడ చేస్తున్నటువంటి ప్రార్థన. సో మనము ఎలాగైతే మనము ఒకవేళ చికెన్ తినాలనుకున్నాం, టైం తీసుకుంటాం, షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాం, దాన్ని కడుగుతాం, వండుతాం, అదంతా పొయ్యి మీద అయ్యే వరకు వెయిట్ చేస్తాం, పళ్ళెంలో పెట్టుకుని తింటాం. అంటే టైం తీసుకుంటేనే కదా అనుకున్నది జరిగింది. అదే విధముగా నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి, నేను కూడా పరిశుద్ధతలో ఎదగాలి అని మనం కూడా ఒకవేళ అనుకుంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు టేక్ టైం టు బీ హోలీ. టైం తీసుకోకుండా ఆటోమేటిక్ గా మనం పరిశుద్ధతలోకి రాము. ఈ టైం తీసుకుని ఏం చేయాలి? ఇంతకీ టేక్ టైం టు బీ హోలీ. ఏం చేయాలి? ఆ టైం తీసుకొని దేవునితో కూర్చోవాలి, ఆయనతో కూర్చోవాలి, ప్రార్థనలోను వాక్యంలోను. అప్పుడే పాసిబుల్ అవుతుంది. నేను చాలా బిజీ అండి, కానీ నేను పరిశుద్ధతలో ఎదగాలి, ఇప్పుడు బిజీ, టైం లేదు కాబట్టి క్యాలెండర్లో ఉన్న ఒక వాక్యం చదువుకొని బండి మీద తుర్రుమని వెళ్ళిపోతా. వెళ్ళేటప్పుడు బండి మీద మాత్రం ప్రభువా నేను పరిశుద్ధతలో ఎదగాలి అని అంటే అది ఎలాగుంది? అసలు ఎలా కుదురుతుంది? పరిశుద్ధతలో ఎదగాలి అని మనము కోరుకున్నట్లయితే ఖచ్చితంగా వీ హ్యావ్ టు టేక్ టైం, సమయం తీసుకొని కూర్చోవాలి. మోషే 40 రోజులు అక్కడ ఉంటేనే ఆయన ముఖం ప్రకాశించింది. కిందకు వచ్చేసరికి అందరూ మోషే ముఖాన్ని చూడలేకపోయారు. ఈ రోజుల్లో మన ముఖాలు ప్రకాశించట్లా, ఎందుకంటే కూర్చోట్లా. ఆయనతో కూర్చోకుండా టైం తీసుకొని నేను పరిశుద్ధతలో ఎదగాలి అని చెప్తున్నట్లయితే ఒకవేళ అది అబద్ధం. మన మాటలకి మన ప్రవర్తనకి పొంతన లేదు. నేను పరిశుద్ధతలో ఎదగాలనుకుంటే ఖచ్చితంగా సమయం తీసుకొని ఆయనతో కూర్చోవాలి. ఏదో ఒక ఉద్రేకంతో ఒక ఆటోమేటిక్ నిర్ణయం తీసుకుంటే అయిపోయేది కాదు. ఇది మరొక ప్రాముఖ్యమైన ఏరియా. మన పరిశుద్ధత లేకపోవటం అనేది మనల్ని ఎఫెక్ట్ చేయదు. ఇందాక చెప్పుకున్నాం, లోకాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అదే మనము చూసాం లేవికాండం 18లో. అసలు ల్యాండ్ ఎఫెక్ట్ అవుతుందండి. ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన భూమి నేను చెప్పినటువంటి ప్రకారము మీరు పరిశుద్ధంగా పవిత్రంగా లేకపోతే ఈ భూమి మిమ్మల్ని కక్కేస్తుంది అన్నాడు. నిజంగానే వీళ్ళు ఆ పవిత్రంగా జీవించలేదు కాబట్టి ఆ వాగ్దానం చేసిన కణానంలో ఉంచి ఆ భూమి వాళ్ళని కక్కేసింది, బబులోనికి చెరగబోయారు.
ఈ అపవిత్రత, పరిశుద్ధత లేకపోవటం అనేది ఈవెన్ అక్కడున్న ల్యాండ్ ని కూడా ఎఫెక్ట్ చేసింది. సో ఐడాలటరీ, విగ్రహారాధన వచ్చేసింది, ఇమ్మొరాలిటీ వచ్చేసింది, పర్టికులర్ గా సెక్షువల్ ఇమ్మొరాలిటీ. ఈ రోజుల్లో అది చాలా క్యాజువల్ అయిపోయింది, చాలా క్యాజువల్ అయిపోయింది. ఈ టీవీల్లో, అడ్వర్టైజ్మెంట్లో, మూవీస్ లో ఒకప్పుడు అది పాపముగా ఎంచితే ఇప్పుడు పెళ్లికి ముందు అది జరగకపోతే ఏంటి అవ్వలేదా అన్నట్లుగా అది పెద్ద తప్పులాగా ఎంచే దినాలకు వచ్చేసాం. అది చాలా అసహ్యంగా అయిపోయింది. ఇప్పుడు ఈ ఇమ్మొరాలిటీ అనేది హద్దులు దాటేసింది. బాధాకరమైన విషయం ఏంటంటే అది సంఘాలకు కూడా వచ్చేస్తా ఉంది. సో ఇది ఇంకొకరిని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకొకటి చెప్పుకోవాల్సింది, ఇంకొక రెండు ఉన్నాయి చెప్పి నేను ముగిస్తాను. మరొక ప్రాముఖ్యమైన ఏరియా, పర్సనల్ గా కూర్చోవడం ఎంత ఇంపార్టెంటో, హోలీనెస్ అనేది ఇది ప్రైవేట్ అఫైర్ కాదు. హోలీనెస్ ఈజ్ నాట్ ఏ ప్రైవేట్ అఫైర్. ఇది వ్యక్తిగతంగా దేవునితో కూర్చోవడము ఎంత ఇంపార్టెంటో, సంఘముతో కలిసి ముందుకెళ్ళటము కూడా అంతే ఇంపార్టెంట్. పాత నిబంధనలో అక్కడ బిలీవర్ గా పిలిస్తే ఇజ్రాయెల్ని, వాళ్ళు అక్కడ వర్షిప్ చేసే కమ్యూనిటీతో వాళ్ళు కలుస్తూ ఉన్నారు. వాళ్ళు బలులు అర్పించేటప్పుడు కావచ్చు, ఆ దేవుడు వాళ్ళకి ఏర్పాటు చేసిన పండగలప్పుడు కావచ్చు, వాళ్ళ ఒక కమ్యూనిటీగా కలిసి, సంఘముగా, పరిశుద్ధ సమాజంగా కలిసి ఈ పనిని వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ సంవత్సరం ప్రభు మనకి ఇచ్చిన వాక్యం కూడా అదే. హెబ్రీ 10:24-25 వచనాల్లో సంఘముగా కూడటం మానద్దు. ఎందుకు? వితౌట్ కమ్యూనిటీ. కమ్యూనిటీ అంటే మళ్ళీ కాలనీలకు ఉంటాయి కమ్యూనిటీ హాల్స్, ఆ కమ్యూనిటీ కాదు. సంఘము లేదా సహవాసము అనేది లేకుండా, నేను ఇండివిజువల్ గా నేను దేవునితో కూర్చుంటున్నాను అంటారు కొంతమంది, ఇది కూడా ఉంది. ఇది ఇంకొక ఎక్స్ట్రీమ్. పర్సనల్ గా కూర్చోవడం ఎంత ఇంపార్టెంటో, ప్రైవేట్ గా, పబ్లిక్ గా సంఘముతో కలవటము అంతే ఇంపార్టెంట్. ఈ రెండు కాళ్ళు, రెండు చేతులు, రెండు చెవులు లాగా, రెండు కళ్ళలాగా. నేను దేవునితో వ్యక్తిగతంగా బాగా గడుపుతున్నాను కానీ సంఘంతో అంటే అబ్బే అని అంటే నాకు ఒకటి ఉంటే చాలులే, రెండో కన్నా అక్కర్లేదు అన్నట్టు ఉంటది. దేవుడు ఈ రెండింటిని సమపాలలో పెట్టాడు. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. ప్రైవేట్ ఎక్కువ, పబ్లిక్ తక్కువ అని కాదు, పబ్లిక్ ఎక్కువ, ప్రైవేట్ తక్కువ అని కాదు. రెండు సమపాలలో పెట్టాడు ఆయన. సో సమాజముగా, సంఘముగా కలవటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఇండివిజువల్ క్రిస్టియానిటీ పెరుగుతుంది. లేవి కాండంలో మనం చూసిన విషయం అదే. వీఆర్ నాట్ ఇండివిజువల్ క్రిస్టియన్స్. వాళ్ళు ప్రతిదీ కూడా ప్రతిసారి సమాజంగా చేస్తా ఉన్నారు. మొదటి 5 బలులలోకి వచ్చేసరికి వాళ్ళు ప్రైవేట్ గా చేయవలసి వస్తే వాడి పాపములను బట్టి, తర్వాత పండగల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ప్రతిదీ అందరూ కలిసి చేయవలసి వచ్చింది. ప్రైవేట్ ఎంత ఇంపార్టెంటో పబ్లిక్ అంతే ఇంపార్టెంట్. వ్యక్తిగతంగా దేవునితో కూర్చోవడం ఎంత ఇంపార్టెంటో, సంఘంతో కలిసి సంఘంతో పాటు ముందుకెళ్ళటం అంతే ఇంపార్టెంట్. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి దాన్ని వదిలేయకూడదు, ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి దీన్ని వదిలేయకూడదు. రెండు ఇంపార్టెంట్. అదే మనకి లేవీకాండం చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ మనకి స్పిరిచువల్ గా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. నీకు నేను కావాలి, నాకు నువ్వు కావాలి. ఆ రోజు ఇజ్రాయేలీలకు కూడా దేవుడు నేర్పించింది అదే. దేవుడు వాళ్ళకి సబ్బాత్ ఇచ్చింది, రెస్ట్ ఇచ్చింది, వారంలో ఒక రోజు. కేవలం వాళ్ళు ఫిజికల్ గా రెస్ట్ తీసుకోవడానికి మాత్రమే కాదు, వాళ్ళకున్న సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దైవ సంబంధమైన విషయాలు నేర్పించుకోవడానికి సబ్బాత్ ఇచ్చింది. కానీ సబ్బాత్ ఇచ్చిన దేవుడే పస్కాని ఇచ్చాడు. పస్కా ఏమో అందరూ కలిసి ఆచరిస్తారు. అర్థమవుతుందండి? పస్కా ఏమో ప్రైవేట్ అయితే, వ్యక్తిగతం అయితే, సబ్బాత్ ఏమో వ్యక్తిగతం అయితే, పస్కా ఏమో సమాజముగా. రెండిచ్చింది ఆయనే. సో పర్సనల్ గా కూర్చోమని చెప్పింది ఆయనే, సమాజంగా కూడటం మానద్దు అని చెప్పింది ఆయనే. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. సో నేను పరిశుద్ధతలో ఎదగాలి అని కనుక నేను కోరుకున్నట్లు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మరొక ప్రాముఖ్యమైనది, మన పరిశుద్ధత ఏం చేస్తుంది అని అంటే దేవుణ్ణి
మహిమపరుస్తుంది. మన పరిశుద్ధత దేవునికి మహిమను తీసుకుని వస్తుంది. అంతేకాదు మనం పరిశుద్ధముగా జీవించడం అనేది దేవుణ్ణి ప్లీజ్ చేయటం. లివింగ్ టు ప్లీజ్ గాడ్ అలోన్, దేవుని మాత్రమే సంతోష పెట్టటము పరిశుద్ధముగా జీవించటం అని అంటే. సో ఇప్పుడు అర్థమైందా? ఒకసారి మళ్ళీ సమరైజ్ చేసుకుందాం. ఏం చూసాం? దేవుడు పరిశుద్ధుడు, ఆయన వారిని పరిశుద్ధంగా ఉండమన్నాడు. దానిలో మొదటిది మన యొక్క వ్యక్తిగత పాప స్థితిని మనము ఎరగటము, దానిని ఒప్పుకోవటము, సరి చేసుకొని విడిచిపెట్టి ముందుకు సాగటం. ఆ తర్వాత ప్రాముఖ్యమైనటువంటి ఏరియా ఏం గుర్తు చేసుకున్నాం? క్రమశిక్షణతో కూడినటువంటి విధేయత. ఆ తర్వాత ఇది జెన్యున్ గా ఉండాలి. నేను హోలీనెస్ లో ముందుకెళ్ళాలి అనేది జెన్యున్ గా ఉండాలి తప్ప డూప్లికేట్ గా ఉండటానికి వీల్లేదు. సో ఈ పరిశుద్ధతకి అందరము కూడా ఎక్సెప్షన్ ఏమి లేదు. సో ఈ పరిశుద్ధత అనేది దేవునితో వ్యక్తిగతంగా కూర్చోవలసింది. అదే సమయంలో ఈ పరిశుద్ధత అనేది దేవుని యొక్క సంఘముతో కలిసి ముందుకు వెళ్ళవలసింది. ఇది లేకపోతే మనం ఎఫెక్ట్ అవుతాము, లోకము కూడా ఎఫెక్ట్ అవుతుంది. రేపొద్దున లెక్క నా ఒక్కడి గురించి నేను చెప్పను, నన్ను బట్టి నా పవిత్రత లేకపోవడాన్ని బట్టి చుట్టూ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి గురించి కూడా లెక్క నువ్వు నేను అప్పగించాలి. సో ఈ పరిశుద్ధత అనేది వ్యక్తిగతము దేవునితో, ఈ పరిశుద్ధత అనేది సంఘముగా, ప్రైవేట్ అండ్ పబ్లిక్ అఫైర్. ఇది ఈ పరిశుద్ధతను మనం కలిగి నడిచినప్పుడు దేవునికి మహిమ. ఆ విధముగా మనం ముందుకెళ్ళినప్పుడు దేవుని మాత్రమే సంతోషపెట్టేటువంటిది. సో సమరీ గనక చూస్తే ఈ మాటల్లో మన బుక్ ని గుర్తుపెట్టుకోవచ్చు. దయచేసి రండి మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. రండి. ఆన్లైన్ లో వాళ్ళు ఒకరు ప్రార్థన చేయండి బ్రీఫ్ గా, తర్వాత మా అందరిలో వాళ్ళు కూడా ఒకరు ప్రార్థన చేసి ముగించుకుందాం. చేయండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, స్తోత్రం నాయన. స్తుతిస్తున్నామయ్యా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభువా. పరిశుద్ధుడైన దేవుడు ప్రభువా, నా తండ్రి మీకు వందనాలు ప్రభువా. దేవా దేవా దేవా, మా కొరకు విజ్ఞాపన చేస్తున్నాం మా ప్రభువా, మీకు స్తోత్రము నాయన. అయ్యా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు నాయన. మా తండ్రి నాయన, నిజమే నాయన, మీ ఆజ్ఞలు పాటిస్తూ ప్రభువా పరిశుద్ధముగా జీవించడానికి సహాయం చేయండి అయ్యా. దేవా దేవా, నా తండ్రి, మహిమగల దేవుడు ప్రభువా. అయ్యా నాయన, మరి లేవి కాండం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అయ్యా బలపరుస్తూ నడిపించినందుకు వందనాలు ప్రభువా. దేవా, కృప చూపే తండ్రివి నాయన. అయ్యా నాయన, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించిన దేవా, మీకు వందనాలు నాయన. గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చావయ్యా. అయ్యా పరిశుద్ధముగా జీవించటానికి నాయన, అయ్యా మా తండ్రి నాయన, సంఘంతో కూడుకొని మరి ప్రార్థనలు చేయమని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. నాయన అయ్యా నాయన, మరి ఉదయకాల ప్రార్థనలు మరి వారి కూడికల్ని మరి తప్పనిసరిగా పాటిస్తూ ప్రభువా మేము నాయన మీ సన్నిధిలో నిలబడటానికి సహాయం చేయండి నాయన. దేవా, మిమ్మల్ని ఎక్కువగా ఎరగటానికి మీ కృప చూపండి నాయన, సహాయం చేయండి అయ్యా. దేవా దేవా, మీకు వందనాలు ప్రభువా. మీకు విధేయత కలిగి ప్రభు ఉండటానికి మీ కృప చూపండి నాయన. క్రమశిక్షణ నేర్పించండి అయ్యా మా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. అయ్యా మా తండ్రి, మీకు స్తోత్రం ప్రభువా. స్తుతి పాత్రుడా, మీకు వందనాలు నాయన. అయ్యా నాయన, మరి మా తండ్రి మరి నాయన, మరి ముగించిన మరి నాయన లేవి కాండమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను అయ్యా నాయన. మరి మా తండ్రి దేవా దేవా దేవా, మరి ఎక్కువగా నాయన అయ్యా నేర్చుకోవటానికి మీ సన్నిధిలో మరి ప్రభువా, అయ్యా మీ సన్నిధిలో సంతోషము సమాధానం ఉంది ప్రభువా. అటువంటి సంతోషము సమాధానం మా అందరికీ దయచేయండి నాయన. అయ్యా అందరము కూడుకొని ప్రభువా మిమ్మల్ని ప్రార్థించుకోవటానికి కృప చూపండి అయ్యా, కనికరించమని అయ్యా నాయన. ముందున్న సమయాన్ని మీ చేతులు
అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా మీ దేగలాస్తాల్లో పెట్టుకుంటూ ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తూ మరి నాయన స్థానిక సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా కిరణ్ బ్రదర్కి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన, కృప చూపండి అయ్యా, కనికరించండి అయ్యా నాయన. మరి మా తండ్రి బ్యాక్ పెయిన్ ముట్టి స్వస్థపరచండి, చేతిని కూడా ముట్టండి అయ్యా. అయ్యా ప్రతి ఒక్క అవయము ముట్టి స్వస్థపరచండి, పరిచర్య అంతట్లో మీ కృపను దయచేయండి నాయన. అయ్యా నీలా శిష్టను బలపరచండి అయ్యా, మంచి ఆరోగ్యం దయచేయండి. ఐజాక్ ని అభిగాని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవా సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా తండ్రి అయ్యా జ్ఞాపకం చేసుకోమని అయ్యా. మా తండ్రి మమ్మల్ని అందరినీ, మా కుటుంబాన్ని, మా బిడ్డల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. పరిశుద్ధ ప్రభా ఆయన లేవి ఖండం నుంచి ప్రభా మీరు నేర్పించిన విషయాలను బట్టి ప్రభా మేము స్తుతిస్తాం ఆయన తండ్రి పరిశుద్ధత గురించి ప్రభా మీతో సంబంధం గురించి ప్రభా ప్రభా మీరు ఇచ్చిన కట్టడలను ప్రభా వాటిని అనుసరిస్తూ ప్రభా మీ ప్రేమను ప్రభా మీ యొక్క ఆజ్ఞలు సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఇచ్చిన కృప బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాను మీరు చెప్పిన ప్రతిదీ ప్రభా క్షుణ్ణంగా మీరు ఆలోచిస్తూ ప్రభా మీ మాటలు మీ కట్టలు విన్నప్పుడు ప్రభా మీరు ఇచ్చే ఆ దీవెనలు ప్రభా అన్నిటి గురించి మీరు చెప్తా ఉన్నారు మీ మాట వినకుండా ఉంటే ప్రభా వచ్చే పర్యవసానాలన్నీ కూడా మీరు చెప్తా ఉన్నారు. కృప చూపండి మీరు ఇచ్చిన మాటలను మా హృదయంలో పెట్టుకుని దేవా వాటిని అనుసరించి నడుచుకుంటూ ప్రభా బ్లెస్సింగ్ ని మేము అనిపించడానికి ప్రభా 27వ అధ్యాయంలో ఉన్న ప్రభా మీరు మెన్షన్ చేసినట్లుగా ప్రభా ధాన్యం ఉండగానే మరి ఒకసారి పాత ధాన్యం ప్రభా మీరు తింటారని దేవా ఏ లోటు లేకుండా ప్రభా మీరు ఉంటారని దేవా అక్కడ చెప్పండి మాటలన్నిటి బట్టి ప్రభా అటువంటి విధంగా ప్రభా మా జీవితాల్లో మీ మాట వింటూ ప్రభా మీకు నచ్చిన విధంగా ప్రభా మేము జీవిస్తూ ప్రభా మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ని ప్రభా మీరు వాగ్దానం చేసిన మేము పొందుకోవడానికి కృప చూపండి. ఉప్పు వలె వెలుగు వలె ప్రభా ఉండటానికి సహాయం చేయడం కోరుతున్నాం ప్రభా లోక వైపు కాకుండా ప్రభా మీకోసం ప్రభా నిలబడటానికి కృప చూపని ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. కిరణాన్ని బట్టి దేవా ఈ విషయాలు తండ్రి కష్టమైన విషయాలు ప్రభా ఎంతో సమయం తీసుకుని ప్రభా మా కోసం చెప్పిన విషయాన్ని బట్టి దేవా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఆ చేయని ఎప్పుడు దేవా మీరు మొట్టండి స్వస్థపరచండి దేవా మీ చిత్తమైతే ఆపరేషన్ లేకుండానే ప్రభా చేయి బాగున్నట్లుగా మీరు ప్రార్థిస్తాను సహాయం చేయండి మరి మీ పనులను ప్రభా ఎక్కడ ప్రభా చేతి నొప్పి వల్ల ప్రభా మరి ఎక్కడ ప్రభా పరిచర్లను ప్రభా ఎక్కడ డౌన్ కాకుండా ప్రభా మరింతగా అతని మీ పనుల్లో ప్రభా పని చేయడానికి ప్రభా మీరే బలపరచండి దేవా మీరే బాగు చేయండి తండ్రి. పరమ వైద్యుడైన మా దేవా ఈ లోక వైద్యుల కంటే ప్రభు మీరు గొప్పగా మీరు బాగు చేయగలరని ప్రార్థిస్తాను తండ్రి. కృప చూపండి ఆపరేషన్ లేకుండానే తగ్గడానికి దేవా మీ యొక్క గొప్ప కార్యాలను దేవా మేము చూడడానికి సహాయం చేయని ప్రార్థిస్తాను దేవా. కృప చూపండి అన్న కుటుంబాన్ని అంతటిని దీవించండి ప్రభా. ఈశ్వర నగర్ ప్రభా చర్చ్ అంతటిని ప్రభా
కృప చూపండి దేవా దేవా. అయా ఇటువంటి ఆయన అయా డీటెయిల్డ్ ప్రభా స్టడీ ఆయన మీరు ఇచ్చారు, దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఆయన ఏ విషయాన్ని ప్రభా మా హృదయాల నుంచి ప్రభా పోకుండా వాటిని అయా మేము ఆయన పాటించడానికి దేవా పరిశుద్ధ విషయంలో ప్రభా మరొకసారి అయా దానికోసం ఆయన అయ్యా ఆ విషయాలు తెలిసినప్పటికీ ఆయన ఆచరణలోకి పెట్టకుండా ప్రభా నాయన వాటిని మేము కోల్పోతున్నాం, క్షమించండి ఆయన విషయాలను మేము ఆచరిస్తూ ప్రభా ఆయన తండ్రి అయా పరిశుద్ధతగా ఉండాలని కోరుకుంటూ ప్రభా మీతో వ్యక్తిగతమైన సంబంధం దేవా ఆ సమయాన్ని విడిచిపెట్టి దేవా బైబిల్ని నాయన విడిచిపెట్టి ప్రభా ఆయన మేము పరుగులు తీస్తూ ఉండగా ప్రభా కృప చూపండి. ఆయన తండ్రి అయా మేము కోరుకున్నట్లుగా ప్రభా దానికోసము పరిశుద్ధత కోసం టైం వెచ్చించేవారుగా ఉండడానికి కృప చూపండి. దేవా వరకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహాయము సహవాసము సకల పరిశుద్ధులకు మనకందరికి ఆయన మాట చొప్పున చేసి నడిచి జీవించి ఆయనను సంతోషపెట్టుటకు ఆయనను గణపరచుటకు కృపను అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఎల్లుండి ఉదయం నుంచి శుక్రవారం మార్నింగ్ నుంచి కుకట్పల్లి యానివర్సరీ మీటింగ్స్ ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోండి. లోకల్ వాళ్ళు వెళ్ళటానికి సిద్ధపడండి. ఎల్లుండి ఉదయం నుంచి సాటర్డే మధ్యాహ్నం బ్యాప్టిజమ్స్ ఉంటాయి, సండే ఈవినింగ్ యానివర్సరీ, వాటి కోసం మనం ప్రార్థన చేద్దాం. మంచిది. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.